పీడీబీసీ అని ఉంటుంది యాక్చువల్లీ. పీడీబీసీ ఇస్ నథింగ్ బట్ పైథాన్ విత్ డేటాబేస్ కనెక్ట్. ఇప్పుడు ఓన్లీ మనం క్వైరీస్ రాస్తున్నాం. సో వీళ్ళకి ఆల్రెడీ కొన్ని అడ్వాన్స్ కాన్సెప్ట్ లైక్ కొన్ని యాక్టివిటీస్ అయినాయి, ఊప్స్ అండ్ దోస్ థింగ్స్. ఆ పర్టికులర్ యాక్టివిటీలో ఓన్లీ పర్టికులర్ పైథాన్ ఏదైతే ఉంటుందో ఓన్లీ పైథాన్ స్పెసిఫిక్ పైథాన్తోనే అండ్ డేటాబేస్ కనెక్టివిటీ చేసి కన్సోల్లో డేటాని ఇన్సర్ట్ చేయడము, పైథాన్ ప్రోగ్రామింగ్ అని. అంటే డేటాబేస్ ఓపెన్ చేయకుండా అంటే వీ షుడ్ నాట్ టచ్ ఎనీ డేటాబేస్. దేన్ని టచ్ చేయకూడదు, ఎటువంటి యాక్టివిటీస్ని ఇది చేయకూడదు యాక్చువల్గా. సో వాటిని బేస్ చేసుకొని వీ పీపుల్ హ్యావ్ టు పర్ఫార్మ్ దట్ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ ఏదైతే ఉందో వీ డూ హ్యావ్ అన్ ఎస్క్యూఎల్. మనం క్వైరీస్ రాస్తాం. క్వైరీస్ నథింగ్ బట్ రిటర్న్ ఫార్మాట్, విచ్ మీన్స్ ఇదంతా రిటర్న్ ఫార్మాట్ ఎలా ఉండేదంటే ప్రీవియస్లీ ఇట్ యూస్ టు బి ఇన్ కమాండ్ ప్రాంప్ట్లో ఉండేది. కమాండ్ ప్రాంప్ట్ అంటే మనకు బ్లాక్ కలర్ స్క్రీన్ ఉంటాయి కదా, అలాగే రన్ కమాండ్ ఏదైతే, ఐ హోప్ యూ పీపుల్ మేబీ యూ పీపుల్ నో దిస్ యాక్టివిటీ. ఇలా బ్లాక్ కలర్ స్క్రీన్లో మనము MySQL అనేది బ్లాక్ కలర్ స్క్రీన్లో ఉండేది, వే వీ హ్యావ్ టు టైప్ ఆల్ ద కమాండ్స్ అవుతాయి. ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా అంటే మన క్వైరీస్ రాసుకున్నాం కదా, సేమ్ కైండ్ ఆఫ్ క్వైరీస్ దట్ వీ పీపుల్ ఆర్ గోయింగ్ టు జనరేట్ దాట్. సో ఈ పర్టికులర్ యాక్టివిటీ లేకుండా వీ పీపుల్ గోట్ ఇట్ యాజ్ జీవై బేసిస్ మీదకి వచ్చేసాం. గ్రాఫికల్ అంటే ఇదంతా ఏంటంటే టిల్ 2006 వరకు ముందు వరకు కూడా అలా కమాండ్ ప్రాంప్ట్ 2009 నుంచి ఎవ్రీథింగ్ వాస్ చేంజ్ అయిపోయిందంటే డేటాబేస్ మొత్తం కూడా గ్రాఫికల్గా ఇచ్చాడు. గ్రాఫికల్గా అంటే నువ్వు మళ్ళీ క్వైరీస్ అన్ని రాయకుండా జస్ట్ డేటాబేస్ కావాలి, డేటాబేస్ చూడాలంటే యూజ్ డేటాబేస్ అని ఉంది యాక్చువల్గా. నిన్న మనం తీసుకున్న కొన్ని యాక్టివిటీస్లో యాజ్ యూ పీపుల్ క్యాన్ సీ హియర్, we yesterday when we people want to create a database, we people do have using a command. And if I want to use a particular database ఏదైనా యూజ్ చేయాలి అంటే we need to again write it as a user స్టూడెంట్ రికార్డ్స్ ఏదైతే ఉందో, స్టూడెంట్ రికార్డ్స్ ఎలా అయితే ఉందో, సిమిలర్లీ హియర్ ఆల్సో వీ పీపుల్ ఆర్ గోయింగ్ టు చూస్ ఇట్ యాజ్ నా డేటాబేసెస్ని చూడాలి అండ్ ఆ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సెలెక్ట్ ఎనీ ఐ డోంట్ నో నిన్న వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎంప్లాయీ మేనేజర్, ఇది సెలెక్ట్ చేసుకుంటే యూజ్ డేటాబేస్ అని వస్తుంది. యూజ్ డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ అందులో ఉన్న టేబుల్స్ అన్ని ఉంటాయి, అన్ని టేబుల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి యాక్చువల్గా. సో దట్ ఈస్ వే వీ హ్యావ్ యూజింగ్ ఆల్ దిస్ క్వైరీస్. బట్ నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్లో ఏమైపోయింది అంటే అది స్లోగా ఇట్ గాట్ ఏమంటారు ఎక్స్పైర్ అయిపోయింది. అంటే యూజింగ్ ద కమాండ్ ప్రాంప్ట్ బికాస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ లుక్స్ ఇన్ టు ద బ్లాక్ కలర్ స్క్రీన్, ఆల్ దట్ రికార్డ్స్ ఏమున్నాయి ఏం లేవు. ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ స్క్రీన్ ఏమవుతుంది, మొత్తం ఎక్కువ రికార్డ్స్ వచ్చాయంటే మొత్తం వెరీ లార్జ్గా ఉండేది టేబుల్. సో అటువంటి కేసెస్లో వి పీపుల్ యూస్ టు గో విత్ దిస్ సినారియో నోన్ యాజ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ ఆర్ వెబ్ బేస్డ్ డేటాబేస్ చూడాలంటే ఇలా మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్స్ ఆర్ నథింగ్ బట్ వెబ్ అప్లికేషన్స్ నడవాలంటే నార్మల్లీ మనకు కావాల్సిన కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే అపాచీ సర్వర్స్ కావాలి. వెబ్ అది జావా కావచ్చు, లేదు అంటే .NET కావచ్చు, లేదు అంటే ఇట్ క్యాన్ బి పైథాన్ కావచ్చు, లేదంటే ఎనీ వెబ్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఒక లోకల్ సర్వర్ రన్ అవ్వాలి. లోకల్ సర్వర్ రన్ అవ్వంది వి పీపుల్ కాంట్ రన్ ఎనీ అప్లికేషన్. ఇప్పుడు ఈ అప్లికేషన్ మనకి ఇచ్చిన ఈ అప్లికేషన్ మొత్తం ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ మొత్తం కూడా వెబ్ అప్లికేషన్ అని. ఈ వెబ్ అప్లికేషన్ ఎందుకు వాడతాము అంటే డెస్క్టాప్ మీద మనకి ఎక్కువ ఐ మీన్ ఆ సిస్టంలో నార్మల్గా వేరే అదర్ అప్లికేషన్ మీద స్ట్రెస్ పడతాం. ఇప్పుడు 2-3 అప్లికేషన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఒక పర్టికులర్ సిస్టంలోనే ఒక డేటాబేస్ రన్ చేయగలుగుతాం. ఒక సిపియూలో ఆర్ ఒక ల్యాప్టాప్లో లేదా ఒక మొబైల్లో యూ పీపుల్ క్యాన్ రన్ ఓన్లీ వన్ పర్టికులర్ డేటాబేస్ ఎట్ ఎ టైం. అంటే ఒక డేటాబేస్ అంటే మీనింగ్ అది మళ్ళీ డిఫరెంట్గా అర్థం చేసుకోవద్దు. మీనింగ్ ఏంటి అంటే ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్, అది MySQL కావచ్చు, SQL సర్వర్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, PostgreSQL కావచ్చు, ఏదన్నా మీరు యూజ్ చేసినా ఒక సాఫ్ట్వేర్ మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎందుకంటే దాని యొక్క డిఫాల్ట్ డేటాబేస్కి ఇచ్చిన పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో దట్ ఈస్ 3306 అంటాం యాక్చువల్గా. వాట్ యు కాల్ 3306. ఈ 3306 ఏదైతే ఉందో ఇది డిఫాల్ట్గా ఏ సిస్టమ్ అంటే ప్రపంచంలో ఏ పర్టికులర్ హార్డ్వేర్ డివైస్ అంటే హార్డ్వేర్ డివైజెస్ మీకు తెలిసి ఉంటే ఆ డివైజెస్కి డిఫాల్ట్గా రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన ఇన్స్టాలేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ అయ్యే ఒక రన్నింగ్ పోర్ట్ నెంబర్ ఏదైనా ఉంది అంటే 3306. అట్లా ఒక్కొక్క పర్టికులర్ సాఫ్ట్వేర్కి ఒక్కొక్క పర్టికులర్ అప్లికేషన్స్ ఇస్తారు.
మన ల్యాప్టాప్స్ కొంతమంది 4 GB ర్యామ్ లేదు అంటే కొంతమంది లో కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ ఉన్నాయంటే దాంట్లో స్కైప్ ఉందంటే మన డేటాబేసెస్ రన్ అవ్వవు. లేదు కొన్నిట్లో టీమ్స్ అప్లికేషన్ డెస్క్టాప్ అప్లికేషన్ ఉంది దాంట్లో ఉంది అంటే ఫ్యూ థింగ్స్ రన్ అవ్వవు, ఎందుకంటే అవి ఆ పోర్ట్ నెంబర్స్ని వాడుకుంటాయి. ఏవైతే ఫ్రీగా దొరుకుతాయి అంటే ఫ్రీ అవైలబిలిటీలో ఏ పోర్ట్ నెంబర్ ఉంటే ఆ పోర్ట్ నెంబర్ని వాడేసుకుంటాయి యాక్చువల్గా. సో దట్ ఈస్ వేర్ వి పీపుల్ ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ దీస్ పర్టికులర్ ఏమంటారు ఇండివిజువల్ ఒక సాఫ్ట్వేర్ రన్ చేయాలి, లేదు నేను 2 3 డేటాబేసెస్ రన్ చేయాలంటే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? దాని యొక్క కోడ్లోకి వెళ్ళి వీ నీడ్ టు చేంజ్ ద పోర్ట్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ మల్టీ టాస్కింగ్ లైక్ మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి సర్వర్స్ సర్వర్స్ సర్వర్ అది మళ్ళీ అంటే ఒకేసారిగా 2 సర్వర్స్ యూజ్ చేస్తుంది. రెండేసి సర్వర్స్ అంటే చేసుకోవచ్చు. ఒకటి అపాచీ సర్వర్ రన్ అవుతుంది, ఒక పోర్ట్లో రన్ అవుతుంది. నీకు జాంగోది వచ్చేసి 8000లో రన్ అవుతుంది జాంగోది. అలా ఒక్కొక్క పర్టికులర్ ఫ్రేమ్వర్క్కి ఒక్కొక్క పర్టికులర్ సాఫ్ట్వేర్ ఒక్కొక్క పోర్ట్ నెంబర్స్ రిజిస్టర్ అయి ఉంటాయి. అలా ఏ సర్వర్లు నువ్వు రిజిస్టర్ చేసి రన్ చేస్తావు అనేది డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ మీద రన్ చేసుకోవాలి యాక్టివిటీస్. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్ ఆన్. అంటే మనం తీసుకునే యాక్టివిటీ రన్ చేసేటప్పుడు 2 3 సర్వర్స్ ఇండివిజువల్గా రన్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే సిపియు అనేది ఎక్కువ కన్జప్షన్ అవుతుంది. సిపియు ఇన్ ద సెన్స్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ప్రాసెస్, ఎందుకంటే రిక్వెస్ట్ వెళ్ళడము, రిక్వెస్ట్ అంటే రెస్పాన్స్ ఇవ్వడము, రిక్వెస్ట్ వెళ్ళడం రెస్పాన్స్ రావడం. అంటే లోకల్ సిస్టంలో అయితే కొన్ని టాస్క్లు రన్ చేస్తే ఏం కాదు. అదే లైవ్ సర్వర్లో ఒకటేసారి 2 3 సర్వర్స్ రన్ చేసామనుకో సిస్టమ్ విల్ గెట్ హ్యాంగ్ అనమాట. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ దట్ వీ పీపుల్ డూ హ్యావ్. సో ఒకటేసారి 2 3 రన్ చేయకుండా కొన్ని సినారియోస్ని మనం రన్ చేసుకోగలుగుతాము. అండ్ 2 3 సర్వర్స్ 2 3 అప్లికేషన్స్ ఇండివిజువల్గా ఉన్న అప్లికేషన్స్ ఎన్నైనా కానీ రన్ చేసుకోవచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్తో. కానీ డేటాబేస్కి ఇచ్చిన మనకి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో దట్ ఈస్ 3306. ఈ పర్టికులర్ అపాచీకి ఇచ్చిన పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో 80443 అనేది డిఫాల్ట్. అది ఏ హార్డ్వేర్ కాంపోనెంట్లో వేసినా దిస్ ఇస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్స్, ఇంకా దానికి ఎటువంటి చేంజెస్ ఉండవు. ఒకవేళ లేదు నాకు ఈ 3306 నాకు వద్దు, నేను రన్ చేసుకుంటాను నాది అంటే హియర్ యూ పీపుల్ డూ హ్యావ్ అ కాన్ఫిగర్ ఉంది. ఇక్కడ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి మై ఇనిషియలైజేషన్స్లోకి వెళ్తే వేర్ యూ పీపుల్ క్యాన్ చేంజ్ యువర్ పోర్ట్ నెంబర్ ఇక్కడ 3306. బట్ ఏ పోర్ట్ నీకు ఫ్రీ ఉంది అనేది హార్డ్వేర్ కాంపోనెంట్లో వీ పీపుల్ కాంట్ సే దట్. ఆ పర్టికులర్ యాక్టివిటీస్ని చేంజ్ చేసి రన్ చేసుకోవాలంటే 2 3 రన్ చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే రన్ అయినంతసేపు మాత్రం రన్ అవుతుంది. కానీ ఒకసారి సిస్టమ్ కానీ రీస్టార్ట్ అయినా, లేదు అంటే ఒక అన్ఫార్చునేట్లీ ఒక సిస్టమ్ రీస్టార్ట్ అయినా, లేదు రీస్టార్ట్ చేసి మళ్ళీ యూజ్ చేసేటప్పుడు ఆ పోర్ట్ నెంబర్స్ ఆక్యుపెన్సీలో వేరే సాఫ్ట్వేర్స్ తీసేస్తాం. సో ఐ నెవర్ సజెస్ట్ టు చేంజ్ ద పర్టికులర్ పోర్ట్ నెంబర్స్ ఆఫ్ ద పర్టికులర్ డేటాబేసెస్. యా నా ఇది రన్ చేయడానికి మనం ఎందుకు యూజ్ చేసాము? మార్నింగ్ మన ప్రశాంత్ అడిగిన థింగ్ ఏంటంటే ఇది ఎందుకు అపాచీ యూజ్ చేస్తామంటే ఈ వెబ్ అప్లికేషన్ రన్ అవ్వడానికి వి పీపుల్ ఆన్ దాట్. లేదు నేను ఇది రన్ చేయను, నేను ఆపేస్తాను, బట్ నేను ఈ డేటాబేస్ రన్ చేస్తానంటే 404 ఎర్రర్ అంటే పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుంది మనకి యాక్చువల్గా, విచ్ మీన్స్ దట్ పర్టికులర్ పేజ్ విచ్ వీ డూ హ్యావ్ పేజ్ ఇన్ ద సెన్స్ మనకి XAMPP సర్వర్లో రిజిస్టర్ చేసినప్పుడు హియర్ వి పీపుల్ డూ హ్యావ్ దిస్ యాక్టివిటీ విచ్ వి పీపుల్ కాల్ టు ద C drive. In the C drive, we do have our users. In the users, users yeah. Example, ఇక్కడ మనం XAMPP అనే సర్వర్లో we do have a pages. ఈ హెచ్డి పేజెస్ మనం రన్ చేసేటప్పుడు డిఫాల్ట్ కొన్ని పేజెస్ ఏవైతే ఉన్నాయో హెచ్డి డాక్స్లో డిఫాల్ట్గా మనకు కొన్ని పేజెస్ రన్ చేస్తారు. index.html ఈ పేజ్ రన్ అవుతుంది. సో ఈ పర్టికులర్ పేజెస్ వెబ్ పేజెస్ని రన్ చేయడానికి డెఫినెట్లీ వీ రిక్వైర్డ్ ఇన్ ఆ సర్వర్. అండ్ ఈ పిహెచ్పి మైడ్మిన్ అనేది పిహెచ్పి సర్వర్ కాబట్టి దానికి ఇన్బిల్ట్ సర్వర్స్ ఉండవు యాక్చువల్గా. అదే పైథాన్ జాంగోకి అయితే ఇన్బిల్ట్ సర్వర్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఇన్బిల్ట్ సర్వర్స్ అంటే ఏంటి అంటే వే వి పీపుల్ యూస్ టు గెట్ దిస్ యాక్టివిటీస్ ప్రోగ్రామింగ్ రన్ చేసేటప్పుడే బ్యాక్గ్రౌండ్లో సర్వర్ రన్ అయిపోతుంది. దానికి స్పెసిఫిక్గా మీరు ఎటువంటి సర్వర్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అపాచీ ఉన్న జావాకి వచ్చేసి టామ్ క్యాట్ పెడతారు, అపాచీ టామ్ క్యాట్ థర్డ్ పార్టీ సర్వర్స్ అవి రన్ చేస్తూ ఉంటారు. బట్ హియర్ వీ డోంట్ రిక్వైర్ దట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ వీ డోంట్ రిక్వైర్ దట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. ఐ మీన్ అవసరం లేదు మనం పైథాన్కి అయితే. బట్ ఇక్కడ మనం పైథాన్ ప్లస్ ఇది రన్ చేస్తున్నాం అంటే డెఫినెట్గా అపాచీ రన్ చేయాలి, జాంగోకి సర్వర్ ఉంటుంది మళ్ళీ అది రన్ చేసుకోవాలి. సో రన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్ దాంతోనే వస్తుంది, జాంగోతోనే వస్తుంది. యూ నో నీడ్ టు గెట్ ఇన్స్టాల్ ఎనీ అదర్
third parties. So this is how we people run the web application under Apache and MySQL ఏదైతే ఉందో MySQL అనేది సెటప్ అయిపోయింది. Now if I want to run this particular admin కానీ ఈ particular activities కానీ నేను రన్ చేసేటప్పుడు here as you people can see entire panel ఏదైతే ఉందో ఈ entire panel if you people can observe this panel over here, this is completely a web app. ఈ వెబ్ యాప్ని కొన్ని థీమ్స్ మనకు ఉంటాయి అండ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఎవరి లాంగ్వేజ్ ఇప్పుడు ఈ లాంగ్వేజ్ నేను చేసిన అంటే మళ్ళీ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ నేను వెతుక్కోవాలి మళ్ళీ. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. సో ఐ డోంట్ వాంట్ చేంజ్. అందుకే నేను ఆ రోజు అబ్బాయి చేంజ్ చేస్తున్నా నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఇది టచ్ చేస్తే మన తెలియని లాంగ్వేజెస్కి వెళ్ళాం. ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ లాంగ్వేజెస్ ఏవైతున్నాయో దోస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ దే డూ హ్యావ్ ప్రొవైడెడ్ and we people are choosing it as na English, and there is a something we people do call it as na థీమ్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ థీమ్స్. లేదు నాకు కొన్ని ఇంకా థీమ్స్ కావాలంటే ఆన్లైన్లో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఐ సజెస్ట్ నాట్ టు ఇన్స్టాల్, ఎందుకంటే లోడ్ బ్యాలెన్స్ ఎక్కువ పడే లోడింగ్ పడే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. నో దిస్ ఈజ్ వేర్ వి పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద ఫ్రంట్ పేజ్. ఇదే డేటాబేస్ని వెన్ వి పీపుల్ ఆర్ యాడింగ్ ఇట్ యాజ్ అ MySQL డేటాబేస్, కానీ MySQLది మనం ఏదైనా యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ఎనీ MySQL క్లయింట్ లైక్ కన్సోల్ application in such particular cases లో మనం అది యూజ్ చేసినట్టయితే we people can't see all these versions అన్ని కూడా. వర్షన్ అంటే ఈ పర్టికులర్ డేటాబేస్ సర్వర్ యొక్క కనెక్షన్స్ ఏమున్నాయి దాని యొక్క, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్టికులర్ కంపెనీ నేమ్స్ అండ్ దాని యొక్క వర్షన్ నేమ్స్ పెట్టుకుంటారు ఒక్కొక్క పర్టికులర్ వర్షన్స్. అండ్ వీ డూ హ్యావ్ అ ప్రోటోకాల్ వర్షన్ అండ్ యూజర్ నేమ్, ఇవన్నీ మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ పర్టికులర్ బ్లాక్ కలర్ కమాండ్ ప్రాంప్ట్ మనకు కనిపించదు. మళ్ళీ చూడాలంటే మళ్ళీ వర్షన్స్ చెక్ చేసుకోవాలంటే కమాండ్స్, అది మళ్ళీ ఆ కమాండ్స్ సాఫ్ట్వేర్ మారే కొద్దీ వర్షన్ మారే కొద్దీ దాని యొక్క కమాండ్స్ కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి, కొన్ని ఉంటుంటాయి, కొన్ని స్టెబిలైజ్డ్ కొన్ని ఉంటాయి. And here, if you can see, these are all the right side, which you, I mean, left side, whatever you people are seeing, these things are nothing but these are the databases and actually. Database ante the place which we people are going to store the database. Database అంటే ఏం లేదు, మనం మన డేటాని మొత్తం స్టోర్ చేయడానికి ఒక ప్లేస్ తయారు చేయాలి కదా. ఆ ప్లేస్ని తయారు చేయడానికి యూజ్ చేస్తున్న ఒక పర్టికులర్ ఎంటిటీ ఆర్ యాక్టివిటీస్ ఆర్ నథింగ్ బట్ విచ్ వి పీపుల్ కాల్ ఇట్ యాజ్ దిస్ ఆర్ ద డేటాబేసెస్. ఇవన్నీ కూడా ఆ డేటాబేస్ అంటే ప్లేస్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అడ్రస్ ఏంటి కార్తికేయ? భీమవరం. భీమవరం అనేది ఒక పర్టికులర్ ఏరియా ఆర్ ప్లేస్. అది 127.0.0. ఇక మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఎలా అయితే 127.0.0.1 ఉందో అది భీమవరం అనుకుంటే దాంట్లో మళ్ళీ మనకు ఒక లొకేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అలా మనం ఇక్కడ ఒక పర్టికులర్ ఏరియాని మనం పెట్టుకుంటున్నాం అనమాట. అంటే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవ్వాలి ఆర్ ఈ పర్టికులర్ ఏ ఏరియాకి వెళ్ళి స్టోర్ అవ్వాలి అని చెప్పుకోవడానికి మనం ఒక్కొక్క కొత్త ప్లేసెస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ప్లేసెస్ ఏంటంటే ప్లేసెస్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు ఆ ప్లేసెస్ షుడ్ నాట్ బి డూప్లికేట్గా తయారు చేయకూడదు. డూప్లికేట్ అంటే ఏంటంటే స్టూడెంట్ రికార్డ్ అనేది ఒక రాశారంటే మళ్ళీ స్టూడెంట్ రికార్డ్ అనేది యాక్సెప్ట్ చేయదు, బికాస్ ఆల్రెడీ ఇట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది యాక్చువల్గా. సో ఇట్ డస్ నాట్ రన్ ఇన్ సచ్ ఎ వే, ఇట్ హ్యాస్ టు బి డిఫరెంట్గా పెట్టాలి. డిఫరెంట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ _రికార్డ్స్ అని పెట్టాను, అదొక సీక్వెన్స్. ఆ _ తీసి కలిపి ఒకసారి రాసుకుంటే అదొక పర్టికులర్ నేమ్ అవుతుంది, విచ్ మీన్స్ ద సింగిల్ క్యారెక్టర్ సింగిల్ స్పేస్తో కూడా యూ పీపుల్ క్యాన్ చేంజ్ దట్. సో బట్ సేమ్ నేమ్స్ ఆర్ సేమ్ ప్లేసెస్ షుడ్ నాట్ బి క్రియేటెడ్. డేటాబేస్ అంటే ఏం లేదు, ప్లేస్ తయారు చేయాలి, సింపుల్. దీనిలో డేటాబేస్ ఒక పెద్ద ఏం లేదు, జస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. కాకపోతే ఇట్ హ్యాస్ టు బి అ సెకండ్ ఆర్ థర్డ్ క్యారెక్టర్ ఉండాలి. స్టార్టింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ షుడ్ నాట్ బి క్రియేటెడ్, సేమ్ యాజ్ అ వేరియబుల్. స్పెషల్ క్యారెక్టర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనం పెట్టకూడదు. అండ్ ఐ రికమెండ్ నాట్ టు యూజ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా నేను స్పేసెస్ వాడలేదు డేటాబేసెస్లో, అన్ని _ ఇచ్చాను. ఎందుకు రాజు అంటే మనం కోడింగ్ రాసేటప్పుడు ఎక్కడైనా కానీ బై డిఫాల్ట్ కొన్ని సిచ్యువేషన్లో స్పేస్ వాడేటప్పుడు %20 అనేది పడిపోతుంది బై డిఫాల్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఎప్పుడు కూడా మనం స్పేసెస్ ఇవ్వకూడదు, అండ్ ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ ఇట్, అండ్ వీ షుడ్ నాట్ నెవర్ ఎవర్ గివ్ దట్. ఏది స్పేసెస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే తెలుసు కదా, లైక్ మన ల్యాప్టాప్లో కనిపిస్తున్న ఒక యాంపర్సెంట్ కావచ్చు, లేదు అంటే న్యూమరికల్ నెంబర్స్ కావచ్చు. న్యూమరికల్ నెంబర్స్ వాడచ్చు ఎప్పుడు, ఒక క్యారెక్టర్ తర్వాత మేము ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఏదైనా పెట్టు, కానీ ఫస్ట్ క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ అంటే A నుంచి Z వరకు, ఐదర్ ఇట్ ఈస్ అన్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్, ఇట్స్ డస్ నాట్ ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ గో విత్ దట్ పర్టికులర్ యాక్టివిటీ. అండ్ నువ్వు క్యాపిటల్ ఇచ్చినా తీసుకునేది
స్మాల్లోకి కన్వర్ట్ చేసుకుంటుంటాం. సేమ్ పైథాన్లోనే స్టార్టింగ్ ఎప్పుడు సింబల్స్ కానీ అంటే వేరియబుల్ క్రియేషన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఆ సేమ్ అంతే. స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వకూడదు అండ్ స్పెషల్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసుకోదు. స్పెషల్ క్యారెక్టర్స్లో మీకు పనిచేసేది ఐఫన్ ఒకటి _, ఒకటి పనిచేస్తుంది మీకు. సో దిస్ ఈస్ వేర్ వి పీపుల్ టు హ్యావ్ టేకెన్ విత్ డేటాబేస్. ఆల్రెడీ మనం డేటాబేస్ మనం క్రియేట్ చేసి చూసాము. ఒక డేటాబేస్ అయినా తయారు చేయాలంటే బేసిక్గా 2 typesలో తయారు చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి 3 typesలో తయారు చేస్తాం మనం, గుర్తుపెట్టుకోండి. 3 రకాలుగా ఏంటి రాజు అంటే, ఒకటి వచ్చేసి కన్సోల్ ప్యానల్ నుంచి చేస్తాం. యాక్చువల్గా కన్సోల్ ప్యానల్ అంటే ఏంటి అంటే పైథాన్ కోడ్ రాసి పైథాన్ కోడ్ని మనం కంట్రోల్ చేస్తాం ఇక్కడ యాడ్ చేయడానికి. సెకండ్ వన్ వచ్చేసి జియూఐలో యాడ్ చేయాలి. జియూఐ అంటే ఏం లేదు, ఇలానే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని నేను గ్రాఫికల్గా వెబ్ అప్లికేషన్లో గ్రాఫికల్గా మనకి ఏదైతే ఉందో జస్ట్ క్వైరీ రాయకుండా జస్ట్ ఒక నేమ్ రాసేస్తాను అంతే. అది వన్ సర్టెన్ యాక్టివిటీ. సెకండ్ వన్ ఏంటంటే క్వైరీ లాంగ్వేజ్ యూజ్ చేసి. క్వైరీ లాంగ్వేజ్ అంటే నేను అంటే అందరూ యూజ్ చేయాల్సింది క్వైరీ లాంగ్వేజ్. సో ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ query or something like that, then we people have to use it as a SQL కి సంబంధించిన యాక్టివిటీస్ యూజ్ చేయాలి. SQL is that clear? ఇప్పుడు లెఫ్ట్ మెనూ ఉంది కదా, డేటాబేస్ ప్లేసెస్. డేటాబేస్ లో అవే ఉంటాయి కదా. అవి ఉంటాయి. సో ఇప్పుడు డేటాబేస్ లో మనం ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు డైరెక్ట్ ఓపెన్ చేసి అలా డైరెక్ట్ ఓపెన్ చేసి రెండు సేమ్ పేజ్ ఓపెన్. అవును, there is no అంటే నేను ఎందుకంటే అక్కడ రీఫ్రెష్ అయితే ఏం చేస్తో తెలియదు యాక్చువల్గా క్లాస్. Yeah, we were talking about మెనూ ఏదైతే ఉందో దిస్ ఇస్ అ షార్ట్ కట్ మెనూ, నథింగ్ ఎల్స్. షార్ట్ కట్ మెనూ అంటే ఏంటంటే జస్ట్ మనం వర్క్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ యాక్టివిటీస్ ఏంటి అంటే ఇక్కడ మనం రాసేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ క్వైరీ రాసుకోవచ్చు, ఇక్కడ డేటాబేస్ ఇంకో పేజ్లో చేసుకోవచ్చు. బట్ ఇదే యాక్టివిటీ నేను జియూఐ అప్లికేషన్ ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయాలంటే ఒకటేసారి చేయలేను. కన్సోల్ ప్యానల్ ఉంటుంది కదా, మన బ్లాక్ కలర్ స్క్రీన్లో MySQL క్లయింట్ సర్వర్ అని ఉంటుంది. క్లయింట్ MySQLలో దాంట్లో నేను అది చేయలేను. 2-3 ట్యాబ్స్ పెట్టుకొని ఏ ట్యాబ్లో ఏ డేటాబేస్ కావాలంటే ఆ డేటాబేస్ వాడుకోవచ్చు. అంటే ఇండివిజువల్ టర్మినల్స్ యూస్ చేసుకొని దట్ యూ పీపుల్ కెన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అక్కడ సేమ్ అక్కడ ఎలా అయితే చేస్తాను ఇక్కడ కూడా 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యాబ్స్ పెట్టి ఇక్కడ నేను ఒక డేటాబేస్ ఏదైతే ఉందో ఐ వాంట్ టు గో విత్ సమ్ ఆఫ్ ద డేటాబేస్ నోన్ యాజ్ లైక్ జస్ట్ గోయింగ్ విత్ సమ్ XYZ ఇన్ఫో అని చెప్పి ఒకటి తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి నేను ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేసిన అంటే ఈ 2 ట్యాబ్స్లో నాకు కావాల్సిన డేటాబేస్ని నేను వాడుకుంటాను. విచ్ అంటే మల్టిపుల్ టాస్క్ ఏవైతే ఉన్నాయో ఏమైనా చేసుకోవచ్చు. అక్కడ ఎలా అయితే ఉందో న్యూ ట్యాబ్స్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఇండివిజువల్ డేటాబేస్. ఒకటి దీంట్లో పని చేస్తున్నాను, ఇంకొక దాంట్లో పని చేయాలి, ఇంకొక దాంట్లో టేబుల్ వర్క్ చేస్తున్నాను, ఇంకో దాంట్లో ఇంకో టేబుల్ వర్క్ చేయాలంటే యూ పీపుల్ కెన్ సైమల్టేనియస్లీ చేసుకోవచ్చు. న్యూ ట్యాబ్స్ దట్ వీ పీపుల్ వర్ క్రియేటింగ్ యాక్చువల్లీ. క్లియర్ అయినా? Yeah. Now, as you people can see here on the top of the particular screen, we people do have some of the particular menu parts ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే విచ్ ఈస్ సంథింగ్ యాజ్ అడ్వాన్స్ ఉన్నాయి. ఇది స్ట్రక్చర్ అంటే ఏం లేదు, ఇక మనకి ఎంప్లాయీ అనేది ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అవన్నీ చూపించడానికి దీని స్ట్రక్చర్ అంటాం. అంటే ఒక స్ట్రక్చర్లో యూ పీపుల్ డు హ్యావ్ లాస్ట్ మనం చదువుకున్నాం గుర్తున్నట్టుంది. ఆ స్ట్రక్చర్ అంటే MySQL SQLలో వీ డు హ్యావ్ అ స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్ అని చదువుకున్నాం. స్ట్రక్చర్ అంటే టేబుల్స్ ఆర్ స్ట్రక్చర్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ రోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాలమ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ రోస్ అండ్ కాలమ్స్ ఏంటి రాజ్ అంటే ఎవ్రీ పర్టికులర్ టేబుల్ హ్యాస్ అ సర్టన్ రోస్. యాక్చువల్లీ ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయని చెప్తుంది, 3 rows ఉన్నాయని చెప్తుంది. జస్ట్ ఓపెన్ దట్ and one table we do have. Over here we people are going to have the 3 different kind of tables ని ఐడెంటిఫై చేస్తుంది which we use the some of the information for us actually. ఇక్కడ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో UTF కలెక్షన్స్ అంటే మనం తీసుకున్న లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ గురించి ఇది. ఇక్కడ UTF-8 MD4 జనరల్ CI అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ ఈస్ మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చాలా ఉంటాయి. US ఇంగ్లీష్ ఉంటుంది, UK ఇంగ్లీష్ ఉంటుంది, ఇండియన్ ఇంగ్లీష్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వి పీపుల్ డూ హ్యావ్ లాంగ్వేజెస్. సో అలా మనం వాడుతున్న లాంగ్వేజ్ కలెక్షన్ ఏంటంటే డేటా కలెక్షన్ ఏంటి అంటే UTF-8 MD4
జనరల్ అండర్ స్కోర్ సిఐ అనేది విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యాజ్ పర్ ద కలెక్షన్ ప్రాసెస్. ఈ సైజ్ ఏంటి అంటే మన ఒక డేటాబేస్ సైజ్, హౌ మచ్ సైజ్ దట్ వి నో విచ్ యూ హ్యావ్ టేకెన్. దీన్ని మనము వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ 16, అంటే 3 రికార్డ్స్ యాడ్ చేస్తే మనకి 16 బైట్స్ వచ్చింది. అంటే 16 అంటే 3 రికార్డ్స్ కి 4 or 5 కాలమ్స్ దట్ వీ డూ హ్యావ్ టేకెన్. ఇప్పుడు దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన యాక్టివిటీ అదే. ఒక 10 రికార్డ్స్ ఉంటే ఎన్ని వస్తాయి, 9 రికార్డ్స్ ఉంటే ఎన్ని వస్తాయి? అర్థమైనా నేను చెప్పిన సినారియో? ఇక్కడ ఉన్న సైజ్ ఏంటి అంటే ఒక పర్టికులర్ డేటాబేస్లో ఒక పర్టికులర్ 3, ఈ టేబుల్ యొక్క సైజ్ ఎంత ఉంది అని చెప్తుంది. అంటే ఇట్ సేస్ 3 రికార్డ్స్ ఉన్నాయి నాకు అనేది చెప్తుంది. దట్స్ హ్యాపీ దట్ వీ డూ హ్యావ్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ రికార్డ్స్. వీఆర్ హ్యాపీ టు డూ దాట్. ఇప్పుడు ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ 3 రికార్డ్స్, వాట్ ఎవర్ వీ డూ హ్యావ్ దిస్ 3 పర్టికులర్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 రికార్డ్స్ మొత్తం కూడాను సైజు మొత్తం కలిపితే మనకి 16.0 కేబీస్ ఉంది అని చెప్తారు, కిలోబైట్స్. ఇప్పుడు 1024 bytes is nothing but which is equal to the 1 MB. Yeah, 1024 KB అవుతాయి కానీ మనకి 1 MB అవ్వదు. అంటే ఇక్కడ ఎన్ని డేటా యాడ్ చేస్తే మనకు 1 MB అవుతుంది. దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ అండ్ వీ నీడ్ టు డూ ద పర్టికులర్ అంటే టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసుకో అంటే కన్స్ట్రక్ట్ తక్కువలో చేసుకోవాలి. ఎందుకంటే లోడ్ ఎంతైతే మీరు 1 MB అంటున్నారో, డూ రిమెంబర్ వన్ థింగ్, మీ మొబైల్ ఎప్పుడైనా బ్రౌజ్ చేసేటప్పుడు తిరుగుతుంది అంటే ఆ 1 MB 2 MB 3 MB 4 MB ఉంటే ఆ మీ మొబైల్ ఆ డేటా అయిపోద్ది. ఎందుకంటే ఆ బ్యాండ్ విత్ అంతా మీ మినిమం. సో యూ పీపుల్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వెన్ ద అప్లికేషన్ వాజ్ వర్కింగ్ ద అప్లికేషన్ సైజ్ని డేటాబేస్ సైజ్ని బి వెరీ లోగా తయారు చేసుకోవాలి. అంటే తయారు చేసుకోవడం అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని మాత్రమే చాలా జాగ్రత్తగా, వాడుకోలేని కాలమ్స్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవడము, కావాల్సిన యాక్టివిటీస్ని మన టేబుల్లోకి పెట్టుకోవడం అనేది చేసుకోవాలి. డిపెండ్స్ వే వీ డూ హ్యావ్ అ ప్రైమరీ, ఫారెన్ కీ అండ్ యూనిక్ కీస్ అని చెప్పి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. బేస్డ్ అపాన్ దట్ వీ పీపుల్ క్యాన్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయొచ్చు ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి. ఈ టేబుల్ ని ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఇచ్చి పర్సన్ ఇచ్చాం, యూజర్ ఇచ్చామంటే అతను ఓపెన్ చేసేదానికి డెఫినెట్లీ, బికాస్ ఆల్ ద రికార్డ్స్ అన్ని వెతికి ఆ రికార్డ్లో ఉన్న పర్టికులర్ లూప్ మొత్తం చేస్తుంది ప్రతి ఒక్క రికార్డ్. ఇప్పుడు లిస్ట్ డేటా టైప్ ఎలా అయితే ఉందో, ట్రిపుల్ డేటా టైప్ ఎలా అయితే ఉందో, ఆ ట్రిపుల్ డేటా లిస్ట్ డేటా టైప్ నుంచి ప్రతి ఒక్క వాల్యూని ఇటరేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్గా ఆ ఇటరేషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ 1 lakh రికార్డ్స్ ఉంటే 1 lakh రికార్డ్స్ ఇటరేట్ అవుతుంది. అంటే ఒక్కొక్క రికార్డ్కి 16 divided by 3 అంటే 4 4 18 18 ప్లస్ 4 4 5 5 5.3 5.3 సంథింగ్ అంత పడుతుంది మనకి యాక్చువల్గా. సో 5.3 KB మనకు కాలుతుంది ఒక్కొక్క రికార్డ్కి. ఇప్పుడు అట్లా మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అలాంటి కేసెస్లో డేటా సైన్స్ మనం ఏం చేస్తారంటే, మనం బిగ్ డేటాలో ఏం చేస్తారంటే ఫిల్టర్స్ పెట్టుకుంటాం మనం క్వైరీ రాసేటప్పుడు. అంటే దీంట్లో ఈ క్వైరీలో ఈ రికార్డ్స్ మాత్రమే నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ ఎలా చెప్పాలి మీకు, ఫుడ్ అప్లికేషన్ ఉందనుకో, ఫుడ్లో మనం అన్ని లోడ్ కనిపిస్తుంది కానీ మనం కేటగిరీ అడుగుతారు ఫస్ట్. బాబు నువ్వు దేనికి వెళ్దాం అనుకున్నావు, చూస్. నేను చికెన్కి వెళ్దామా, లేదంటే మటన్కి వెళ్దామా, లేదంటే సమ్ స్నాక్స్కి వెళ్దామా, లేదంటే సమ్ డ్రింక్స్కి వెళ్దామా, బ్యావరేజెస్కి వెళ్దామా, స్టార్టర్స్కి, డెజర్ట్స్కి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది క్లిక్ చేసిన ఆ ఫిల్టర్ ఆ రికార్డ్స్కే వెళ్తుంది. అన్ని రికార్డ్స్ డస్ నాట్ బర్న్. బర్న్ అంటే మళ్ళీ వేరే అనుకోవద్దు, విచ్ టేక్స్ ఆల్ ద లూప్. ఓకే, సో అటువంటి కేసెస్లో అది ఆ కాన్సెప్ట్స్ మనం ఫర్దర్గా వెళ్ళేటప్పుడు వీ పీపుల్ విల్ టాక్ అబౌట్ వెరీ డీప్లీ ఆన్ దట్ యాక్టివిటీ. సో ఆ జనరల్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి వీ పీపుల్ ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ఎంప్లాయీస్ అని చెప్తుంది. ఈ ఎంప్లాయీస్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే, ఈ టేబుల్ని యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వీ పీపుల్ యూస్ టు రైట్ వన్ ఆఫ్ ద పర్టికులర్ యాక్టివిటీ. అంటే టేబుల్ని క్రియేట్ చేయాలి, టేబుల్స్ని వాడుకోవాలంటే in DDL we people do have creating a particular table that we are going to write a query. ఇది query. రాజ్ మన క్వైరీ రాయకుండా చేయలేమా రాజ్ అంటే, యా వీ పీపుల్ కెన్ డూ దట్, బట్ ఇట్ డస్ అ బ్యాడ్ ప్రాక్టీస్. బ్యాడ్ ప్రాక్టీస్ అని ఎందుకంటానంటే, యాజ్ అ ఫ్రెషర్గా మీరు వెళ్ళినప్పుడు, యాజ్ అ ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు you people sometimes when you go for a cloud, when you people go for AWS or when you go for some Azure or some other GCP or something else, over there you need to write everything in the query format. బికాజ్ ఇవన్నీ కొన్ని లైసెన్స్డ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి వాళ్ళు క్లౌడ్లో పెట్టాలంటే లోడ్ బ్యాలెన్స్ సరిపోదు ఈ అప్లికేషన్స్కి. అదే బ్లాక్ కలర్ స్క్రీన్ టర్మినల్స్ అయితే వేర్ ఇట్ విల్ బీ అ వెరీ లైట్ వెయిట్ ఫర్ దెమ్ టు మెయింటైన్. సో హియర్ వాట్ దే డూ ఈస్ వీ పీపుల్ కెన్, నిన్న ఆల్రెడీ మనం చూసాము, ఈ SQL ఈజ్ నథింగ్ బట్ వే యూ రైట్ ఆల్ ద క్వైరీస్. అంటే
టైప్ చేయాలి. క్వైరీ లాంగ్వేజ్ అన్నాం కదా, నిన్న దాకా మనం చేసింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మార్నింగ్ మనం చేసింది. ఇప్పుడు చేసేదంతా కూడా క్వైరీ లాంగ్వేజ్, సీక్వెల్ క్వైరీ, స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్లో ప్రతి ఒక్క క్వైరీ అనగానే యూ పీపుల్ మైట్ హ్యావ్ టు గెట్ వన్ పర్టికులర్ థింగ్ ఈస్ క్వశ్చన్. ఎవ్రీ టైమ్ యూ విల్ బి, ఇక్కడ మీరే అడుగుతారు క్వశ్చన్స్. ఇక్కడ దే ఇస్ నో ప్రోగ్రామింగ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏది కూడా కమ్యూనికేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ యూ అండ్ యాజ్ యువర్ సిస్టమ్. యు ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ద పర్టికులర్ డేటాబేస్. ప్రతిసారి మీరు డేటాబేస్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? క్వశ్చన్ అవుతుంది, అది ఆన్సర్ ఇస్తుంది. అది మిమ్మల్ని ఎప్పుడు ఆన్సర్ అవ్వదు. కానీ నిన్న మొన్న మనం చేసిన దాంట్లో మనం కొన్ని అప్లికేషన్ చేసేటప్పుడు, నిన్న కొన్ని ఇన్పుట్ ఫంక్షన్స్లో మన గేమ్స్ ఇది తయారు చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవుతాయి, మనం ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇస్తే కొన్ని అది క్యాలిక్యులేట్ చేసే అవుట్పుట్. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు కొన్ని కమ్యూనికేషన్ చేసి ఒక ప్రోగ్రామ్ని బిల్డ్ చేశారు. బట్ ఇక్కడ కూడా మనం రన్ చేయాలి. వెన్ వి పీపుల్ వాంట్ టు క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ సినారియోస్ని మనం తయారు చేసి పెట్టాలి, ఇంప్లిమెంటేషన్ దీనిలోకి తీసుకురావాలి అన్నట్టయితే, హియర్ వి పీపుల్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ నీడ్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వైరీ లాంగ్వేజ్లో రాస్తాం. అంటే మొత్తం కూడా క్వశ్చనరీ ఫార్మాట్ అంటాం యాక్చువల్గా. ఈ క్వశ్చనరీ ఫార్మాట్ ఏంటి రాజు అంటే, ఇది మొత్తం కూడా ప్రోగ్రామింగ్ లేకుండా చేస్తున్నాం మనం. అంటే డేటాబేస్లోనే ఉండి చేస్తున్నాం. అంటే ఒకవేళ మనకి డేటాబేస్ యాక్సెస్ ఉంది అంటే దెన్ వి పీపుల్ విల్ వర్క్ ఆన్ దిస్ పర్టికులర్ సినారియో. క్వైరీ రాస్తాం, టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ఇదే పర్టికులర్ టేబుల్ని నిన్న మనం టేబుల్ తయారు చేసింది చూస్తుంటాం, నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ. సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎనీ టేబుల్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఐ వాంట్ టు టేక్ ఇస్ ఎంప్లాయీ, అదే తయారు చేసిన ఎంప్లాయీ తయారు చేయాలంటే యాజ్ యూ పీపుల్ క్యాన్ సీ దట్ హియర్ వి పీపుల్ ఆర్ గెటింగ్ సమ్ స్మాల్ కైండ్ ఆఫ్ డ్రాప్ డౌన్. ఈ డ్రాప్ డౌన్ ఏంటి రాజు అంటే ఇంటెలిజెన్స్ అంటాం. ఇది కమాండ్ ప్రాంప్ట్లో మనకు ఉండదు. కమాండ్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే సిఎండి లైక్ బ్లాక్ కలర్ స్క్రీన్ ఏదైతే మనకు ప్రాంప్ట్ దాంట్లో ఏదైతే ఉంటుందో టెర్మినల్లో మనకు ఉండదు. అది లేకపోతే అది ఎందుకు అది ఉండదు, ఎందుకు యూజ్ చేయరు చాలామంది, ఎందుకు యూజ్ చేయకూడదు అంటే నేర్చుకునే టైంలో చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు గో దేర్, ఏంటి అని చదవాలి, మళ్ళీ వచ్చి ఇక్కడ చేయాల్సి వస్తుంది, చెక్ చేయాల్సి వస్తుంది. ఇదే ఇక్కడైతే ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ యూ హ్యావ్ అ సజెషన్. ఇంటెలిజెన్స్ అంటాం యాక్చువల్గా. ఏమంటాం? ఇంటెలిజెంట్ కాదు, ఇంటెలిజెన్స్. ఇంటెలిజెంట్కి ఇంటెలిజెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ పార్ట్ ఇన్ ద డేటా ఏఐలో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ యాక్టివిటీ అదే. ఇంటెలిజెన్స్ అంటే 99.99% అక్యురసీ ఉంటుంది, కానీ 1% ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనట్లే. ఇంటెలిజెంట్ అంటే 100% అక్యురేట్. చాలా మంది మనల్ని ఇంటెలిజెంట్ అంటారు. ఇంటెలిజెంట్ అంటే ఇంకా మనకన్నా తోపు ఎవరు లేడు, ఇంకా 100% ఇంకా వాడు చెప్పిన రైట్. బట్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, మేబీ అంటే 1% దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఎ డిఫెక్ట్ ఆల్సో. సో ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెన్స్ అంటే అది ప్రిడిక్ట్ చేస్తుంది మనం ఏం రాయబోతున్నాము అని చెప్పేసి ముందుగానే. సో అది ఆ ఫీచర్ ఇంత ముందు లేకుండే దీంట్లో. తర్వాత అంటే 2016-2017లో కూడా నాకు తెలిసి లేదు ఇది ఫీచర్. మెల్లగా దాని తర్వాత హీ ఇంట్రడ్యూస్ దిస్ ఇంటెలిజెన్స్ ఓవర్ హియర్ స్లోలీ అప్గ్రేడింగ్ వర్షన్స్లో. నో అంటే క్వైరీలో చేద్దాము ఒకటి, గ్రాఫికల్గా చేద్దాము. కానీ గ్రాఫికల్గా చేయడం అనేది వన్ ఆఫ్ ద బ్యాడ్ ప్రాక్టీస్. కొత్తగా ఫ్రెషర్గా చేసేటోళ్ళు నీళ్ళంటే అసలు పనికి రాదు. ఎందుకంటే క్వైరీ నేర్చుకోలేము మనం. క్వైరీ నేర్చుకోవాలంటే, క్వైరీ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు టైప్. ఇందాక మనం చేసేది అంటే టైపింగ్ లేకుండా చేసే పని. అంటే కొద్దిగా నాన్ టెక్నికల్కి వెళ్ళి వచ్చేటోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చే పర్టికులర్ పీపుల్స్కి ఇట్ ఈస్ వెరీ అంటే ఫాస్ట్ అవ్వడానికి ఎక్స్పీరియన్స్ ఉండి చేస్తే ఏం కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ ఆర్ జస్ట్ డూయింగ్ వెరీ ఫాస్ట్లీ, దెన్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఇస్ ఓకే. లేదు నాకు గ్రాఫికల్ ఇంటర్ఫేస్ లేదు, నేను ఫ్రెషర్గా ఉన్నాను, నాకు క్వైరీ లాంగ్వేజ్ నేను నేర్చుకోవాలి అంటే, లాంగ్వేజ్ అంటే ఏం లేదు, మన ప్రోగ్రామింగ్లో ఎలా అయితే డేటా టైప్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్ ఏమో సేమ్ దీంట్లో కూడా అవే ఉంటాయి. సేమ్ కీవర్డ్స్, సేమ్ యాక్టివిటీస్. సో లెట్ us go and see ఇన్ క్వైరీ బేసిస్లో తీసుకుంటున్నాను ఒక టేబుల్ తయారు చేయడానికి. లెట్ us టేక్ విత్ ఎంప్లాయీ యొక్క శాలరీ డీటెయిల్స్ ఆర్ ఎంప్లాయీ యొక్క ప్రాజెక్ట్ గురించి ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టు క్రియేట్ అ డేటాబేస్ వి యూజ్ అ కీవర్డ్ నోన్ యాజ్ క్రియేట్. అదే నువ్వు ఒక పర్టికులర్ ఫంక్షన్ తయారు చేయాలంటే ఏం చేస్తావు? నో, ఒక ఫంక్షన్ నువ్వు తయారు చేయాలంటే పైథాన్లో వాట్ ద కీవర్డ్ డూ యూ యూస్? df. Same activity here, if I want to create a particular table, I need to use a create. ఏదైతే ఉందో I want to use a create keyword. And I need to take database తయారు చేస్తున్నావా, టేబుల్ తయారు చేస్తున్నావా అని చెప్పాలి. సో యూ వాంట్ టు క్రియేట్ ఎ టేబుల్. కానీ ఈ టేబుల్ ఏదైతే ఉందో ఐ హావ్ టేకెన్ టేబుల్ అండ్ యూ నీడ్ టు ఎంటర్ ద టేబుల్ నేమ్, క్రియేట్ టేబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ టేబుల్. సో ఆ క్వైరీ నిన్న మనం చూసాం. సో హియర్ వి పీపుల్ హ్యావ్ టేకెన్ అ క్వైరీ క్రియేట్
table and as well as na table name. And at the same time, you need to go with your particular columns with the data types. మనకి డేటా టైప్స్లో అక్కడ మనం పైథాన్లో రాసేవాళ్ళం కాదు. పైథాన్లో మనం ఎక్కడ ఇంప్లిమెంటేషన్లో డేటా టైప్ పెట్టలేదు. బట్ ఇన్ దిస్ పర్టికులర్ క్వైరీ లాంగ్వేజ్ స్టిల్ దట్ ఈస్ సేమ్, అంటే ఇదే యాక్టివిటీ అన్నిట్లో వస్తుంది. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ యాస్ నా టేబుల్ దట్ ఈస్ నా ఎంప్లాయీ employees employee underscore I want to take it as na information అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, దిస్ అ టేబుల్ నేమ్ అంటాం. యాక్చువల్లీ ఏంటిది అది? టేబుల్ నేమ్. ఇది ఒక క్వైరీ లాంగ్వేజ్. ఇప్పుడు దీని లోపల బ్రాకెట్లోకి వెళ్ళి పారెంథసిస్లో మనం నార్మల్గా వి యూస్ టు రైట్ ద పారామీటర్స్ రాస్తాం, గుర్తుంది కదా? ఎలా అయితే పారామీటర్స్ రాస్తామో సేమ్ ఇక్కడ కూడా మనకి ఎన్ని పారామీటర్స్ కావాలో అన్ని పారామీటర్, అంటే ఇక్కడ పారామీటర్స్ అని అక్కడ అంటాం, ఇక్కడ మనం కాలమ్స్ అంటాం యాక్చువల్గా. అంటే ప్రతి ఒక్క టేబుల్కి కొన్ని కాలమ్స్ ఉంటాయి. యాజ్ యూ కెన్ సీ హియర్ ఇన్ దిస్, నిన్న మనం తయారు చేసిన కొన్ని యాక్టివిటీస్లో ఎవ్రీ పర్టికులర్ టేబుల్ హ్యాస్ అ కాలమ్స్. ఇక్కడ మనకి బోల్డ్లో ఎక్కడైతే కనిపిస్తుందో వీటిని కాలమ్స్ అంటాం యాక్చువల్గా. ఈ కాలమ్స్ని మనం తయారు చేసుకుంటాం. ఈ కాలమ్స్ని మనం తయారు చేయాలి అన్నట్టయితే ఇన్ this activity I want to enter the column names. So make a note, ఒక చిన్న నోట్ రాసుకోండి ఒక బుక్లో. జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఎ నోట్ ఏంటి అంటే ఎవ్రీ పర్టికులర్ టేబుల్ sorry, I was telling something like that. Every single table, make it as every particular or every single table in the database will contain table ID, will contain a table ID, will contain a టేబుల్ ఐడి. అంటే ప్రతిసారి ఒక పర్టికులర్ టేబుల్ ఐడి అనేది క్రియేట్ చేసి పెడుతున్నాం. యాక్చువల్గా ఒక టేబుల్ ఐడి అంటే ప్రతి ఒక్క టేబుల్కి ఒక ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. నేను పెట్టను అనడానికి లేదు, చచ్చినట్టు ప్రతి ఒక్క టేబుల్ ఉండాల్సిందే. మేక్ ఇట్ యాస్ ఫర్ దట్ ఐడి. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఇండెప్త్గా మాట్లాడదాం. బట్ స్టిల్ ఐ వాంట్ టు గివ్ ఫర్ దట్ పర్టికులర్ ఐడి it should be a primary key. తీసుకున్నారా ఏమని? ఇది 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 లేకుండా, అంటే నిన్న మనం ఇంకా ప్రైమరీ కీ యాడ్ చేసి చూడలేదు, నిన్న మనం పెట్టలేదు ఎందుకంటే సపరేట్ చాప్టర్ ఉంటుంది కాబట్టి కీస్ మీద. సో ఐ డెంట్ థాట్ దట్. బట్ నోట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన యాక్టివిటీ అంటే ప్రతి ఒక్క టేబుల్, అంటే ఒక చిన్న టేబుల్ 2 కాలమ్స్ ఉన్న ప్రైమరీ కీ మ్యాండేటరీ. And that particular record, it has to be created, it has to be a primary key. ప్రతి ఒక్క టేబుల్ ప్రైమరీ కీతో లేకుండా ఏ టేబుల్ ఉండకూడదు అండ్ ఉండదు. సింగిల్ కాలమ్ ఐడినే వస్తుందిగా. ఎలా వస్తుంది అప్పుడు? ఒక ఐడితో నువ్వు తీసుకో, మినిమం 2 ఉండాలి కాలమ్స్. ఒక కాలం వచ్చి ప్రైమరీ కీతో ఉండే ఐడి, సెకండ్ కాలం వచ్చి ఒక డేటా. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఉందనుకో, కంట్రీస్ మొత్తం ఒక టేబుల్లో పెట్టాలంటే ఐడీస్ అన్నీ ఒక దాంట్లో రాసి యూనిక్గా, అండ్ ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ కాలం కంట్రీస్ వస్తాయి. స్టేట్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అన్నీ వచ్చేసేసి దీని యొక్క ఐడి మొత్తం, అంటే ఈ కంట్రీకి సంబంధించినవన్నీ కంట్రీస్ అండ్ స్టేట్స్ వస్తాయి థర్డ్గా. అర్థమైందా? సో ఎవ్రీ పర్టికులర్, ఒకసారి చదవరాది డెఫినేషన్. Every single table in the database will contain. Every single table in the database will contain a particular table ID. Which for that ID it should be a primary key. Yes, primary key అనేది ఎందుకంటే అది 100% ఉండాల్సిందే. అది నోట్ చేసేసుకోండి. యా, క్లియర్ కదా ఇక్కడ దాకా? ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా?
ఇక్కడ వరకు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ పీపుల్ ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ ప్రైమరీ కీస్ ఆర్ నథింగ్, మనం ఏం క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ర్యాండమ్గా వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా. సో లెట్ us go and see we people how do we people create that and how do we people use that activities ఎలా యూజ్ చేస్తాం అనేది కొన్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్దాము. సరే, we people have to take it as a column names తీసుకోవాలి. సో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్లో ఎటువంటి కాలమ్స్ ఉంటాయో మనకు తెలియదు, సో వీ నీడ్ టు టేక్ ద కాలమ్ నేమ్స్. సో కాలమ్ నేమ్స్ అంటే ఈఎంపి ఐడి అని పెట్టుకుంటున్నాను, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈఎంపి ఐడి వచ్చి దానికి ఒక లెంత్ ఉంటుంది. అంటే ఐ వాంట్ టు టేక్ ఇట్ ఎస్ నా ఇంట్ ఏదైతే ఉందో ఐ వాంట్ టు టేక్ ఇట్ ఎస్ నా ఇంట్, అండ్ దాని యొక్క లెంత్ లెంత్ వచ్చేసి లాస్ట్ టైం వెన్ వీ పీపుల్ ఆర్ డిస్కసింగ్ ఆన్ దిస్ ఐ హ్యాడ్ షోన్ యూ int, long int, short int, tiny int, large int అని ఉంటుంది, విచ్ హ్యాస్ అ మెమొరీ సైజ్ అంటాం, అంటే లెంత్ ఆఫ్ ద పర్టికులర్ క్యారెక్టర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రశాంత్ 100 రూపీస్ అంటే ఎంత లెంత్ వస్తుంది మనకి నార్మల్గా, హౌ మెనీ లెంత్ దట్ వి పీపుల్ విల్ టేక్ దాట్? సారీ, 3. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో విత్ 1000. 4. 1 lakh. 1 crore. 1 million. అదే 1 బిలియన్, బిలియన్, ట్రిలియన్. ఇప్పుడు ఆ పర్టికులర్ యాక్టివిటీస్ అన్ని మీరు ఇప్పుడు చెప్పారు కదా, 12 కేసెస్ మనకు ఉన్నాయని చెప్పేసి ట్రై టు అండర్స్టాండ్ ద సినారియో. ఇప్పుడు బ్యాంక్లో కూడా మనం ఒక పర్టికులర్ యాక్టివిటీ మనం పెడుతున్నామంటే దాని యొక్క లెంత్ $1 బిలియన్ ఉన్నాయంటే దాని యొక్క లెంత్ చాలా పెద్దగా ఉంటుంది. అటువంటి యాక్టివిటీస్ రావాలి అంటే అటువంటి సెక్టార్లో ఈ టైనీ ఇంట్, లాంగ్ ఇంట్. ఇప్పుడు టైనీ ఇంట్ అంటే ఏజ్ 3 క్యారెక్టర్లు తీసుకుంటుంది, దానికన్నా ఎక్కువ తీసుకుంటుందా? దానికంటే ఒక మెమరీ సైజ్ ఉంటుంది. ఇప్పుడు అదే ఏజ్కి నువ్వు ఎంత కాదనుకున్న టైనీ ఇంట్ కాకుండా నార్మల్గా ఒక లాంగ్ ఇంట్ పెట్టావు, నువ్వు యూజ్ చేసినా చేయకపోయినా దాని యొక్క మెమరీ లొకేషన్, మెమరీ సైజ్ తీసుకుంటుంది. అర్థమైనా చెప్పింది? అర్థం కాకపోతే కాలేజీ చెప్పు కార్తికేయ. ఇచ్చిన నెంబర్ కన్నా ఇంకా ఎక్స్పర్ట్ ఇంకా ఎక్కువ ఇస్తే వేస్ట్ మెమరీ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ ఇంట్ ఉందనుకో, లాంగ్ ఇంట్ 10 KB తీసుకుంటుంది. ఇదే యాక్టివిటీ టైనీ ఇంట్ అంటే 1 KBనే తీసుకుంటుంది. ఇప్పుడు లాంగ్ ఇంట్ పెట్టి నువ్వు ఏజ్కి లాంగ్ ఇంట్ పెట్టి నువ్వు ఓన్లీ 2 నెంబర్స్ నువ్వు ఇస్తున్నావు అంటే రెస్ట్ ఆఫ్ ద 9 KB వేస్టే కదా. ఇప్పుడు ఆ 9 KB అక్కడితో ఆగదు, మనకి ఒక 1 lakh యూజర్స్ ఉన్నారంటే 1 lakh ఇంటూ 9 KB క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని మెమరీ సైజ్ అంతా వేస్ట్ అయిపోతున్నట్టే కదా. అలా ఎన్ని కాలమ్స్ జరుగుతాయి? అట్లా లాట్ ఆఫ్ కాలమ్స్. సో అటువంటి కేసెస్లో మనం దాని యొక్క డేటా టైప్ యూజ్ చేస్తూ ఆ డేటా టైప్ యొక్క యూసేజ్ని బట్టి మనం ప్రొవైడ్ చేయాలి. అర్థమైందా? దాన్ని బట్టి మీరు ఒక డేటా టైప్ని డిక్లేర్, లైక్ ఇంట్, లాంగ్ ఇంట్, షార్ట్ ఇంట్, టైనీ ఇంట్ ఏది కావాలో అది పెట్టుకోవాలి. అండ్ దాని యొక్క సైజెస్ వాడు ఇస్తాడు, అండ్ విల్ సీ దట్ పర్టికులర్ సైజెస్ ఆల్సో. సో ఇక్కడ వరకు మనం తీసుకున్నాం. నా ఐ డూ హ్యావ్ క్రియేటెడ్. ఇక నేను బ్రాకెట్స్ ఎందుకు ఓపెన్ చేశాను అంటే మొత్తం ఒక లైన్లో రాస్తే మనకు అర్థం కాదని చెప్పేసి రాశాను ఇక్కడ. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద బ్రేసెస్లో ఉంటే సరిపోతుంది మనకి యాక్టివిటీ మొత్తం కూడా, వెన్ వీ పీపుల్ ఆర్ రైటింగ్ దిస్ యాక్టివిటీ. క్యాపిటల్ ఇంట్ పెట్టుకోవచ్చు, బట్ ఇట్ విల్ బి కన్వర్టెడ్, హౌ ఎవర్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు దిస్ షార్ట్, ఐ మీన్ లోవర్ కేస్లోకి వెళ్ళిపోతుంది. నో నీట్, నీకు ఎట్లా పెట్టుకున్నా ఇంట్ కానీ క్యాటర్ ఏది తీసుకున్నా ఇట్ విల్ గో ఫర్ కేస్ సెన్సిటివ్, దానిలో ఇష్యూస్ ఏమి ఉండదు. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు, దీని యొక్క లెంత్ ఎంత ఉంటుంది రాజ్ ఇంటిది అంటే 225 is the last size accepting of the characters. So here I'm going to take it as emp underscore id ఎలా అయితే ఉందో నేమ్ అని చెప్పి తీసుకున్నాను. వేర్ ఐఎమ్ గోయింగ్ టు నేమ్ అనేది ఇంటిజరా స్ట్రింగా? బట్ ఇక్కడ నువ్వు చూసినట్టయితే మనకి క్యారెక్టర్స్ అని ఉంటుంది యాక్చువల్గా. varchar అంటే విచ్ యాక్సెప్ట్స్ ద పర్టికులర్ నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ యాజ్ వెల్ as ఇది ఆల్ఫాబెట్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆల్వేస్ వి పీపుల్ అంటే చాలా కేసెస్లో మనం తీసుకోవాల్సింది varchar ఏదైతే varchar.
it goes up to 255 ఏదైతే ఉందో, సారీ 225 ఏదైతే ఉందో, it is going to accept that. And again I want to give some of the లేదా అంటే మీరు ఈ parentheses లో ఎక్కడైనా పెట్టుకోండి, there won't be any issue. So we people are going to take as na EMP underscore డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే డిఈపిటి అని చెప్పి తీసుకొని, అది కూడా మనకి VARCHAR లో ఉంటుంది, వేరే ఐమ్ గోయింగ్ టు టేక్ ఇస్ నా 255 అని చెప్పి తీసుకుందాం సపరేట్ కాదు. ఇంటికి కూడా సేమ్ ఏంటంటే ఏంటి అంటే ఓన్లీ నెంబర్ మాత్రమే తీసుకుంటుంది, వితౌట్ ఎనీ డెసిమల్, వితౌట్ ఎనీ క్యారెక్టర్స్. అంటే దాంట్లో ఇంటిజర్ అని చెప్పినాం కదా, అలానే తీసుకుంటాం, ఓన్లీ నెంబర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. నెంబర్ కాకుండా నేను క్యారెక్టర్ రాస్తా అంటే నీ పేరు రాస్తాను, లేదంటే ఒక ఏ రాస్తా, ఏదైనా రాస్తా అంటే అది యాక్సెప్ట్ చేయదు. ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ ఆ సెల్. అంటే లెంత్ అనేది 225 ఇచ్చారు కదా ఆ ఫిక్స్డ్. మరి VARCHAR కూడా 225 ఇచ్చారు కదా. అంటే ఇవన్నీ VARCHAR లో కూడా లాంగ్ టెక్స్ట్ ఉంటుంది మళ్ళీ. అంటే మనకి నార్మల్గా పైథాన్లో మనం చూసినట్టయితే దాంట్లో ఓన్లీ ఫిక్స్డ్ ఉంటాయి, మనకి ఇంట్, ఫ్లోట్, ఈ ఫిక్స్డ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి డేటాబేస్లో డేటా యాక్సెప్ట్ చేయాలి కదా, ఇట్ హ్యాస్ టు టేక్ సమ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద వాల్యూ. యాక్సెప్టెన్స్ ఎంత లెంత్ ఇస్తామో తెలియదు. కొంతమంది చూసినట్టయితే వాట్సాప్లో మనము అన్ని డేటా మొత్తం ఒక పెద్ద ఎస్సే మొత్తం రాయలేము, ఒక లిమిట్ వరకు మాత్రమే రాయగలుగుతాం. ఎందుకంటే వాడు కూడా ఆలోచించి ఇంతవరకు అయితేనే నాకు ఒక డేటా సెట్కి ఇంత అయితేనే బెటర్ ఆప్షన్ అనేది తీసుకుంటారు యాక్చువల్గా. హలో, సంథింగ్ ఎల్స్ లైక్ VARCHAR అని తీసుకున్నాం. నా అగైన్ ఐ వాంట్ టు టేక్ అనదర్ వన్ ఎంప్లాయీ యొక్క సాలరీ కానీ, అడ్రస్ కానీ, లేదా ఫోన్ నెంబర్ దట్ ఐ వాంట్ టేక్. లాస్ట్ టైం నేను చెప్పాను, ఫోన్ నెంబర్ మనం తీసుకునేటప్పుడు ఏ ఇంటి ఎందుకు తీసుకుంటావు, నేను ఆల్రెడీ చెప్పా, ఇంటి మనం వాడము. ఇంటిజర్ ఓన్లీ యూజ్ ఫర్ ద క్యాలిక్యులేషన్స్ ఆర్ దాని యొక్క కౌంట్ నువ్వు పెంచినప్పుడు డీబీలో ఈరోజు 10 ఇచ్చావు, ఆ 10 రేపు 11 అవుతుంది అనుకుంటేనే మనం ఇంటిజర్ వాల్యూకి వెళ్తాం, లేదా ఫ్లోట్లోకి వెళ్తాం. లేదంటే వీ కెన్ గో విత్ క్యారెక్టర్ VARCHARలోకి వెళ్ళిపోవచ్చు. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇస్ నా VARCHAR. ఇప్పుడు నువ్వు చూడు, నెంబర్ ఇప్పుడు 225 ఇచ్చావు, లెంత్ ఎంతకు పోద్ది, ఫోన్ నెంబర్ చాలా లాంగ్ ఉంటుంది, +91 అని చెప్పేసి మనం ఇచ్చే వాల్యూ. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు VARCHARలో జస్ట్ అది క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది, టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. Here I am going to take this na EMP underscore email ఏదైతే ఉందో ఈమెయిల్, దట్ ఈస్ నా VARCHAR, దట్ ఈస్ 225 అని ఇచ్చాను. లైక్ నా అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, నేము 225 ఇచ్చానంటే మీ యాక్చువల్గా నేమ్ ఎంతవరకు ఇవ్వచ్చు, ఎంతవరకు యాక్సెప్ట్ చేయవచ్చు ఇక్కడ తీసుకుంటుంది. బట్ వెబ్ అప్లికేషన్లోకి వచ్చేసరికి మనం టెక్స్ట్ బాక్స్లో వ్యాలిడేషన్ ఇస్తాం, మళ్ళీ రెగెట్స్లో వాల్యూని, బాబు నువ్వు ఇన్ని క్యారెక్టర్స్ అండ్ 25 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది అని చెప్పి అక్కడ నువ్వు కంట్రోల్ చేయగలిగితే ఇక్కడ నీకు లైట్ వెయిట్ డేటా అవుతుంది. ఐ మీన్ ద డేటా విచ్ యూ వాంట్ టు స్టోర్ హియర్, దాని యొక్క కెపాసిటీ, దాని యొక్క మెమరీ సైజ్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. లెంత్ దాని యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో ఆ లెంత్ యాక్సెప్టెన్సీ అనమాట, వాల్యూ. లేదు అంత ఉండదు, ఒక్కొక్క దానికి ఇట్ టేక్స్ అస్ ఏమంటారు సైజ్ అంటాం యాక్చువల్గా, మెమొరీ సైజ్ ఏదైతే ఉందో దాని యొక్క మెమొరీ సైజ్కి ఇస్తుంది అది యాక్చువల్గా. మెమొరీ సైజ్ రాసినప్పుడు అక్కడ వాల్యూ అనేది అసైన్ చేయాలి. సారీ అర్థం కాల, సైజ్ అనేది అసైన్ చేయాలి అక్కడ. లెంత్ ఇవ్వాలి, యూ హ్యావ్ టు గివ్ ద పర్టికులర్ లెంత్, ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఎర్రర్ త్రో చేస్తుంది. ఎర్రర్ అంటే నువ్వు ఫిక్స్ చేయాలి, అంటే డిఫాల్ట్గా ఎలా ఇస్తుంది, అది 0 తీసుకోలో తెలియదు, 2 పెట్టలో తెలియదు, 3 పెట్టలో తెలియదు. సో యూ నీడ్ టు డిఫైన్ దట్ యాక్టివిటీ. అండ్ నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ ఇంకా అప్గ్రేడెడ్లో నాకు తెలిసే, ఐ మీన్ నెక్స్ట్ అప్కమింగ్ అప్లికేషన్ ఇప్పుడు అన్నీ ఏ అవుతుంది కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ మేబీ ఐ హోప్ సో అనుకుంటున్నాను, రావచ్చు అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో.
అది కూడా ఇప్పుడు నేను కొన్ని అప్లికేషన్స్ కొన్ని కార్పొరేట్లో లైసెన్స్డ్ వర్షన్స్ కొన్ని చూస్తుంటే దానిలో జస్ట్ ట్యాప్ చేస్తే దాని యొక్క డేటా టైప్తో పాటు ఆ నేమ్ అనేది నువ్వు ఇస్తున్నావు కదా, ఆటోమేటిక్గా దాని యొక్క లెంత్ కూడా ఇచ్చేస్తుంది. అండ్ నువ్వు ఐడి అని పెట్టినప్పుడే ఫస్ట్ టేబుల్ దానికి ప్రైమరీ అదే ఇచ్చేసుకుంటుంది. కానీ అలా ఇస్తే ప్రాబ్లం ఏంటి అంటే మనం నేర్చుకోలేము, అంటే అలవాటు తప్పిపోద్ది మన ఫింగర్ టిప్స్ మీద రాసేది. ప్రాబ్లం ఏంటంటే దట్స్ ట్రూ, బికాస్ ఎవ్రీ టైమ్ యూ ఆర్ ట్యాపింగ్ జనరేట్ చేస్తుంది, బట్ మనం మైండ్ మొద్దుబారిపోద్ది. సో ఎందుకు ఎప్పుడు వీ షుడ్ నాట్ యూజ్ ఇట్. మ్యాక్సిమం చదివి అర్థం చేసుకొని వీ పీపుల్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ద థింగ్స్. సో ఇక మనం కొన్ని యాక్టివిటీస్ తీసుకున్నాం ఈమెయిల్కి సంబంధించింది. నా ఇట్ ఈస్ ఆస్కింగ్ దట్ ఇది టేబుల్ క్రియేట్ చేసేసి పెట్టాము అండ్ ఈ పర్టికులర్ టేబుల్ సారీ salary. You want to give it as an employee salary, that is a EMP underscore salary, that I'm going to take a salary. And I want to give it as a float, or you want to give it as a, sorry? Double. And here you can just go with the double. అంటే దీని యొక్క సైజ్ ఎంత అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ గివ్ ఇట్ యాజ్ నా 50, 2 అని చెప్పి, అంటే డెసిమల్ వాల్యూస్ కాబట్టి పాయింట్ తర్వాత నంబర్ తర్వాత ఎన్ని వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలి. నార్మల్గా అయితే బేస్డ్ అపాన్ పర్టికులర్ 32-bit 64-bit బేస్ చేసుకొని పాయింట్ తర్వాత అన్ని వాల్యూస్ మనకు జనరేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో అన్ని వాల్యూస్ మనకు అవసరం లాస్ట్ 2 పర్టికులర్ వాల్యూస్తో. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన యాక్టివిటీ అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఆ లాస్ట్ ఉన్న డెసిమల్ వాల్యూస్ కూడా ఇట్ కౌంట్స్. దాంతో 1 పైసాతో కూడా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది యాక్చువల్గా. సో హియర్ we people are going to, we have taken this sorry here we people have taken this scenario over here. Now we people ఇది query అంటే which you have to write by requirement that you need to do. నెక్స్ట్ అయితే ఈ యాక్టివిటీ గుర్తుపెట్టి మనం జాంగోలో ఇది ఎంత మనం చేయము, ఎందుకంటే జాంగో ఆటోమేటిక్గా మీకు మొత్తం బిఏస్ ఇచ్చేస్తాయి. మైగ్రేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, మనం అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదాం. లైక్ హౌ అంటే ఒక మోడల్ని స్ట్రక్చర్ని తయారు చేస్తే ఆటోమేటిక్గా టేబుల్స్ తయారు చేయడం అన్ని కూడా అదే బిల్ చేసి ఇస్తుంది అనమాట. సో హియర్ ఐ వాంట్ టు టేక్ దట్ యాక్టివిటీ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ దట్ అండ్ ఇట్ హ్యాస్ బిన్ యాక్సెప్టింగ్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు ఈ థింగ్స్ ఏదైతే ఉందో దీన్ని మనం క్రియేట్ చేసాము. సో దిస్ ఈస్ వే వి పీపుల్ కాల్ ఇట్ యాజ్ నా క్వైరీ అంటాం యాక్చువల్గా. ఐ మీన్ టు సే ఒక క్వైరీ లాంగ్వేజ్లో మనం రాసేటప్పుడు ఈ క్వైరీని మనం ఈ విధంగా రాస్తున్నాము. ఇప్పుడు చెప్పు కార్తికేయ, ఇది ఈజీగా ఉందా హార్డ్గా ఉందా? ఈజీగానే ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా ఈజీగా అవ్వడానికి వి పీపుల్ టు హ్యావ్ అ గ్రాఫికల్గా రాసుకోవచ్చు. ఇది అర్థం అవ్వడానికి నేను ఒక లైన్ తర్వాత ఒక లైన్ పెడుతున్నాను టు అండర్స్టాండ్. యా జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. వెదర్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఆర్ నాట్, దట్స్ అప్ టు యూ పీపుల్. ద సేమ్ యాక్టివిటీ దట్ విల్ బి ఇన్ ద డెస్క్టాప్ ఆల్సో. సో దిస్ ఈస్ వే వీ డూ హ్యావ్ క్రియేటెడ్. ఇది నార్మల్గా ఇది ఒక స్ట్రక్చర్ని మనం డిజైన్ చేసి పెట్టాం క్వైరీ లాంగ్వేజ్. ఇది అర్థమైంది కదా. ఇది ఇలా మనకి ఎన్ని కాలమ్స్ కావాలి, ఎంత పర్టికులర్ లెంత్ కావాలి, అండ్ కొన్ని అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలామంది టెక్స్ట్ బుక్స్లో ఏమని చెప్తారు అంటే ద టేబుల్ విల్ యాక్సెప్ట్ అన్లిమిటెడ్ కాలమ్స్ అంటారు. ఇట్స్ నాట్ అన్లిమిటెడ్ కాలమ్స్, 159 కాలమ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. లేదు నాకు ఎక్కువ కాలమ్స్ తయారు చేసుకోవాలి అనుకున్నట్టయితే మీరు డేటాబేస్కి వెళ్ళి సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? సెట్టింగ్స్లో ఇది నాకు అంటే నాకు తెలిసి ఎవడు కూడా అన్ని కాలమ్స్ తయారు చేయడు, బుద్ధున్నో తప్ప. నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే ఒక టేబుల్లో మొత్తం అంటే దాదాపు నాకు తెలిసి ఒక 106 టేబుల్స్ని ఐ వాజ్ పంపింగ్ ఇంటూ వన్ సింగిల్ పర్టికులర్ టేబుల్. యాక్చువల్గా 159 కాలమ్స్ అంటే 160 అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ విత్ వాల్యూ 0, గుర్తుపెట్టుకోండి. ఇండెక్సింగ్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 159 అంటే 60th మన లాంగ్వేజ్లో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అర్థమైంది కదా నేను చెప్తుంది? యా. సో దట్స్ వే వి పీపుల్ టు హ్యావ్ క్రియేటెడ్ ఈస్ క్రియేటింగ్ ద టేబుల్. అండ్ ఈ రెండు నాకు అర్థం, DDLలో క్రియేటింగ్ అనేది అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ నా క్రియేటింగ్ ద డేటాబేస్ అండ్ క్రియేటింగ్ అ పర్టికులర్ టేబుల్స్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. నా ఇప్పుడు తయారు చేసిన టేబుల్లోకి డేటాని పుష్ చేయాలంటే DDL యూజ్ చేయలేము, ఎందుకంటే DDLలో ఆ కమాండ్స్ వాడాలంటే కొద్దో గొప్ప డేటా ఉండాలి. ఆ డేటా లేకపోతే వి పీపుల్ కాంట్ యూజ్ దట్. సో
మన క్లాస్ని డివైడ్ చేస్తాం. ఈరోజు ఐ మీన్ డివైడ్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ వి పీపుల్ డు హ్యావ్ క్రియేటెడ్ ద పర్టికులర్ టేబుల్స్ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో సేమ్ అదే పర్టికులర్ టేబుల్స్కి ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయాలి. గుడ్ థింగ్ ఒకటి చెప్తాను, లైక్ వీళ్ళు షెల్ వి డూ సమ్ పర్ఫార్మెన్స్ ఏదైనా చేద్దామా ఇప్పుడు? అసలు యాక్చువల్గా డేటా ఎలా స్టోర్ అవుతుందని చూద్దామా? యా, ఐ హోప్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఇంటర్నెట్. అంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళకైతే ఈ పర్టికులర్ యాక్టివిటీ రాకపోవచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకైతే నేను లోకల్ ఐపీ అడ్రస్ ఇస్తాను. జస్ట్ టు అండర్స్టాండ్ హౌ ద డేటా స్టోర్స్ అనేది మనం చాటింగ్ చేద్దాము ఇప్పుడు. అంటే చిన్న అప్లికేషన్ తీసుకొని చాటింగ్ చేద్దాము. లెట్ మీ గో హియర్ సో దట్ అంటే మీకు సినారియో ఎలా స్టోర్ అవుతుంది అనేది అర్థం అవ్వనీకి మాత్రమే. సారీ, ఎగ్జామ్ ఇక్కడ ఉందా? Yeah, in this, I don't have any kind of projects actually. So I want to create a project folder. సో ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ డేటా లేదు నా దగ్గర ఉన్న బ్యాకప్. అంటే నేను ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ దాంట్లోనూ సమ్వేర్ ఐ డూ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ అవర్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ కోసం నేను ఒకటి తయారు చేసుకున్నాను. అదే కానీ తీస్తానా? Backup their projects, backup 3, backup 5. So here we do have some of the data. So just and then in just it's PHP, not the Python or some other thing actually. Just local server మనం ఇప్పుడు రన్ చేసుకోవడానికి let's take yeah, HD docs లో I'm going to paste it my project. And just I want to configure my database actually. So let me check. Here is my database file which consisting of .sql. అంటే ఇప్పుడు మనం తయారు చేసిన ఈ డేటాబేస్ ఉంది కదా, ఇక్కడ ఈ డేటాబేస్ మొత్తం కూడా అంటే పైథాన్ అయితే py ఉంటుంది, జావా అయితే .java ఉంటుంది, .net అయితే ASP అని ఉంటుంది. ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్కి PHPలో ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదే మన డేటాబేస్కి అయితే .sql స్టోర్ అవుతుంది, విచ్ ఈస్ వి కాల్ ఎస్ నా స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటాం యాక్చువల్గా. జస్ట్ లెట్ మీ ఓపెన్ దిస్ ఫైల్ అండ్ హియర్ ఐ డూ హ్యావ్ అ డేటాబేస్. నాకు ఒక డేటాబేస్ ఇచ్చాడు. ఐ వాంట్ జస్ట్ క్రియేట్ దట్ డేటాబేస్ తయారు చేసుకుంటున్నాను. జస్ట్ గోయింగ్ బ్యాక్ టు మై డేటాబేస్లోకి, అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న డేటాబేస్ని నేను వాడుకుంటున్నాను. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ సంథింగ్ ఎల్స్. సో రాజు ఇలా తయారు చేసుకోవచ్చు, లేదంటే ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసేస్తే మొత్తం సెటప్ అయిపోతుంది ఒకటేసారి. జస్ట్ 2 కేసెస్ దట్ యూ కెన్ డూ. ఒకటి, ఎస్క్యూఎల్ ఫైల్ని డైరెక్ట్ కొట్టేస్తే మొత్తం టేబుల్స్ మొత్తం వచ్చేస్తాయి. సెకండ్ ప్రాసెస్ మాన్యువల్ ప్రాసెస్ ఏంటంటే నాకు అలవాటు ఏంటంటే అలా నేను చేయను, ఎందుకంటే ఏ డేటా దాంట్లో ఏముంటుందో మనకు తెలియదు కాబట్టి నేను డేటాబేస్ నీట్గా క్రియేట్ చేస్తాను. అది నేను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అగైన్ ఐ విల్ బి షోయింగ్ దట్ యాక్టివిటీ. హియర్ ఎస్క్యూఎల్లోకి వెళ్ళి నేను ఇక్కడ క్వైరీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న క్వైరీలో నేను ఉన్న పర్టికులర్ టేబుల్స్ కొద్ది డేటా అనేది నాకు ఉంది, కొద్ది డేటా వాట్ ఎవర్ ఐ డూ హ్యావ్. జస్ట్ నేను కొద్ది కాపీ చేసుకున్నాను. ఈ పర్టికులర్ డేటాని నేను దీనిలో పేస్ట్ చేసేసి జస్ట్ ఐమ్ క్లికింగ్ ఆన్ గో అండ్ మై పర్టికులర్ డేటా వాజ్ యాడెడ్ ఓవర్ హియర్. ఇక నాకు డేటా మొత్తం వచ్చేసింది. అండ్ హియర్ ఐ డూ హ్యావ్ మై టేబుల్ అండ్ హియర్ ఐ డూ హ్యావ్ ఎ యూజర్స్లోకి వెళ్తే వేర్ ఐ కెన్ సీ సమ్ ఆఫ్ ద పర్టికులర్ యూజర్ నేమ్ అండ్ యాజ్ వెల్ as నా పాస్వర్డ్స్ దట్ పీపుల్ కెన్ సీ దిస్ రైట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ డేటాని నేను పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ ఉందా? వావ్. Yeah, so let me go and see. To run this application, we people have to go to the browser locally. Local host ఏదైతే ఉందో I want to take it as na some of the particular values that I'm going to take as na local host slash I want to take as na project ఏదైతే ఉందో projects project something I have to ఇది ఏదైతే ఉందో my chart ఏదైతే ఉందో I'm going to take it as a my chart. And over here, I have created my chat application. It was asking some data or some password or username and password. In this, we people have to take this one of the particular person name or some details or something like that. Just add that and password ki manaki password undi ikkada. Password ki password. Just clicking on login. I got a login here, and here it is asking me to chat. Just click on chat. I got a particular box over here. Contacts. Let me go with contacts.
It's not getting login. సో ఇప్పుడు మన ల్యాప్టాప్ లో ఉన్న లొకేషన్ ఫోల్డర్ తీసుకుంటాం కదా. అది లోకల్ సిస్టమ్ మన సిస్టంలో ఉంది కాబట్టి projects backup to in the backup to we do have okay in this oh yeah, let me take this and let me close this activity. Exam and in the PHP files ఇవన్నీ, so I have to dump over here actually. So in this chart application, I do have a database. దీనికి నేను ఇప్పుడు ఇంపోర్ట్ చూపించేస్తాను. మనకి SQL ఫైల్ ఉందంటే directly that you people have to go here in this database లోకి వెళ్ళి మన సర్వర్లోకి వెళ్తే here you do have an export import అని ఉంది. Just click on the import. It is asking like for you people like now where do you want to export అంటే ఏ ఫైల్ ని చూస్ చేసుకుంటాం అని ఉంది formats. Which format? ఇది example .sql format మాత్రమే పెట్టండి అని అంటుంది. So here I want to take this format. Just ఇక్కడ నేను డ్రాప్ చేస్తున్నాను that my particular file. రాలేదా? You can choose a file. So here I want to just go to the particular pattern. Just I want to give the pattern. Sorry, here my chart, and just click on upload form. It started like an uploading the data over here. Something went wrong. Hey, I got a chart application, and just go and click on import. Once you are done, see this is the problem. Chart app no database selected. So it asks that no database create by default. Okay. So I need a chart. Go here, open the particular chart app. In this, you do have a chart application over here, like users only and message users. Okay, fine. Table primary key that I do have here. Need to see Chuda. So let me go here and over your database chart, and then I need to import that. Import. Take the particular file over here, chart app, and just go and import it. మొత్తం డేటాబేస్ అంతా కూడా మీకు ఇంపోర్ట్ అయిపోతుంది. The data was imported. All the chart information, whatever you do have, I got it. Users ఉన్నారు ఇక్కడ నాకు. I do have no user. I don't have any kind of user or anyone. నాకు ఎవరు లేరు. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ రన్ చేద్దాం ఒకసారి వెళ్ళి. సో హియర్ I do want to go here. Just taking this particular path ఏదైతే ఉందో ఈ path. And ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాము. Local host. ఇప్పుడు మీకు రన్ చేసేది డేటా నేను చార్జ్ చేసే డేటా అంట ఈ ఫోల్డర్లోనే సేవ్ అవుతుంది. చూపిస్తుంది ఇప్పుడు. సో నౌ ఐ గాట్ అ స్మాల్ బూట్ స్ట్రాప్ అప్లికేషన్. ఇప్పుడు నేను ఇది ఉంది కదా, లైక్ యూ పీపుల్ బోత్ గో టు యువర్ బ్రౌజర్. ఇప్పుడు దీని లోపల బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత అంటే నేను జస్ట్ మీకు ఏంటంటే డేటా ఎలా సేవ్ అవుతుందో, ఈ క్రూడ్ ఆపరేషన్స్ ఎలా పనిచేస్తుందో అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను ఇది, నాట్ టు లైక్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ మనం చూసుకున్న యాక్టివిటీ ఉంది కదా, ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఎంటర్ చేసేటప్పుడు ఐ విల్ గివెన్ ఐపీ అడ్రస్ ఫర్ యూ పీపుల్. ఐపీ అడ్రస్ ఏంటి అంటే ఐ విల్ గివెన్ ఇంటర్నెట్. ఓకే, ఐ డూ హ్యావ్ ఇంటర్నెట్. Just wait a second. Here I want to give it as an internet for you people, like so coming back over here.
mention is 192.168.0.164. అందరూ సేమ్ ఇంటర్నెట్లో ఉన్నారో లేదో చూసుకోండి. అంటే సేల్స్ సర్వీస్ అయినా మీరు అందరూ ఉన్నాయి. 92 point. మీ అందరూ నెట్వర్క్ దేంట్లో ఉన్నారు చూడండి ఒకసారి. ఇంటర్నెట్ వైఫై కనెక్షన్, సర్వీసెస్ సేల్స్ అండ్ సర్వీసెస్. నువ్వు కార్తికేయ Academy, sir. నేను చేంజ్ చేయాలి. ఐ హావ్ టు. ఓకే, ఐఎమ్ చేంజింగ్ మై థింగ్స్ అండ్ అగైన్ లెట్ మీ చెక్ మై నెట్వర్క్. So your properties over here. Yeah, can you take the one more thing? That's 192.168.0.164. 192.168.0.164. తీసుకున్నారా? సారీ, నీది కాదు సార్. ల్యాండ్ ఇప్పుడు మనం చార్జ్ చేయాలి కదా ముగ్గురము. సో దట్ మన ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుంది అనేది మనం ప్రాక్టికల్గా మీరు చార్జ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ డేటాబేస్లో చూస్తే మీకు అర్థమవుతుంది డేటా ఎలా స్టోర్ అవుతుంది అనేసి. సో లెట్ మీ గో హియర్. క్యాన్ వి అయిపోయి వచ్చిన /project/chart application నా యూఆర్ఎల్ ఉంది కదా, ఆ యూఆర్ఎల్ చూడండి. ఇక్కడ నేను లోకల్ హోస్ట్ అంటే నా లోకల్ హోస్ట్ రన్ చేస్తున్నా, బట్ నా అప్లికేషన్ మీరు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఐపీ అడ్రస్ /project/chart_application అన్ని లోవర్ కేసెస్. project/chart_application. తీసుకున్నారా కార్తికేయ? అండి తప్పుడు రాసావు, స్పెల్లింగ్ మిస్టేక్. నువ్వు నెట్వర్క్ వైఫైలో అదే వైఫైలో ఉన్నావో లేదో చూసుకో ఒకసారి. దాని తర్వాత యూ నీడ్ టు గివ్ ద స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చేయాలి. వచ్చిందా నీకు? యా, నౌ లెట్స్ గెట్ రిజిస్టర్డ్ టు దిస్ అప్లికేషన్. ఫస్ట్ మనం అప్లికేషన్ రిజిస్టర్ చేస్తే రాజా అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ షేకర్. ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ నా, చూడండి ఒకసారి చూస్తారా, రాజా శేఖర్ అండ్ ఈమెయిల్ raj@gmail.com అని ఇస్తున్నాను. అండ్ పాస్వర్డ్ దట్ ఐమ్ గోయింగ్ టు ఎంటర్ ద పాస్వర్డ్ @welcome ఇస్తున్నాను. నేను నా పాస్వర్డ్ ఇస్తున్నాను welcome 123. అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు గివ్ ద ఇమేజ్ సెటప్ చేసుకోమని అడుగుతుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ సెటప్ మై ఇమేజ్ ఓవర్ హియర్. సో ఐ వాంట్ టు చూస్ వన్ ఇమేజ్. And just I'm going to click on continue to chat. It asking upload an image, JPG or PNG. Okay, PNG nahi hai ye. Okay, so I want to take with yeah, let me take that and let me click on that. Yeah, I got my particular account has been created now. ఇప్పుడు నాకు ఇంకా ఇక్కడ ఎవరు యూజర్స్ లేరు. బాబు నువ్వు వస్తావా, చార్జ్ చేస్తావు నాతో? నేను రిజిస్ట్రేషన్ ఇక్కడ అయ్యాను. సో కెన్ యూ పీపుల్ సీ హియర్ నెట్వర్క్ దాంట్లోనే ఉన్నాడా, ఐ మీన్ వైఫై దాంట్లోనే ఉన్నాడా లేదా చూడు. ఓకే, పాస్వర్డ్ యువర్ విష్ బ్రో, జస్ట్ గివ్ యువర్ సైన్ అప్ అవ్వు. సోషల్ మీడియా నెట్వర్క్ సైన్ అప్ అవుతావు కదా, సేమ్ అట్లానే. యా, ఇప్పుడు నాకు మీ రిజిస్ట్రేషన్ అవుతే ఇక్కడ నాకు డేటా వస్తుంది అనమాట ఇమీడియట్లీ. పాస్వర్డ్ నేను పెట్టవచ్చు సార్. సారీ, నేను పెట్టుకోవచ్చా లేదా పాస్వర్డ్? నీ ఇష్టం బ్రో. యా, ప్రశాంత్, ఐ గోట్ అ ప్రశాంత్ ఓవర్ హియర్, లైక్ ఐ గోట్ ద ప్రశాంత్. I think Ajayకి కావాలంట URL. సార్ హౌ కెన్ ఐ జాయిన్? Okay. Basically Ajay, like it's in a local system where you people have to connect on our our Wi-Fi network actually. Ajay ఉన్నడా మన ఆఫీస్లో ఉన్నడా, అకాడమీలో లేదా? ఓకే, సో ఇఫ్ యూ డోంట్ స్టే ఇన్ ద ఆఫీస్, లైక్ if you're not here, like it does not work actually. That's it.
నాకు ప్రశాంత్ ఉన్నాడు, నేను కూడా నీకు ఉన్నట్టున్నాను దాని లోపల. జస్ట్ ఇక్కడ చూద్దాం, ఒక నిమిషం. గో టు మై స్క్రీన్, అంటే ఒకసారి వీడియో చూడండి, నేను అక్కడికి వెళ్తున్నా, డేటాబేస్ చూపిస్తున్నాను. డేటాబేస్లోకి వెళ్తే ఇందాక యూజర్స్లో మనం చూసినట్టయితే ద డేటా విచ్ వాజ్ ఎంటర్డ్ బై ద ప్రశాంత్ అండ్ మై సెల్ఫ్. కార్తికేయ కూడా రిజిస్ట్రేషన్ అండ్ తన ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ కూడా టెక్స్చువల్ డేటాలో వచ్చింది, నాట్ ద ఇమేజ్ మొత్తం రాలే. ఆ ఇమేజ్ మనం అప్లోడ్ చేసింది ఎక్కడికి వెళ్ళింది అంటే ఇట్స్ గోయింగ్ ఇన్ టు ద పర్టికులర్ పిహెచ్పిలోకి వెళ్ళి ఇందులో ఇమేజెస్ అనే దానిలోకి మీరు అప్లోడ్ చేసిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చేసాము. నా ఇమేజ్ ఇక్కడ వచ్చింది అండ్ నాకు తెలిసి నువ్వు ఏదో పెట్టినట్టున్నావు పిచ్ ఇమేజ్ ఏదో. ఓకే సో ఓకే సో వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ కొన్ని ఇమేజెస్ నువ్వు ఏదో పిచ్ ఇమేజ్ ఇచ్చేసినట్టున్నాను. సో సంథింగ్ దట్ యూ డూ హ్యావ్ గివెన్ అవన్నీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ డూ హ్యావ్ అ డేటా. ఇఫ్ యూ పీపుల్ కెన్ సీ, ఇప్పుడు వన్ సెకండ్, కెన్ యూ సీ హియర్ the data that you have submitted was inserted the data into this particular table. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా ఏదైతే ఉందో స్ట్రక్చర్లోకి వెళ్ళినట్టయితే ఇన్ ద స్ట్రక్చర్ ఇఫ్ యూ పీపుల్ కెన్ అబ్జర్వ్ ద పర్టికులర్ వాడు అంటే మనం ఇంతకుముందు మనం తయారు చేసిన డేటా ఏదైతే ఉందో ఒక్కొక్క దానికి ఇంటిజర్ 11 ఇచ్చాడు వాడు ఇంటూ 225 యూనిక్ ఐడి అండ్ యాజ్ వెల్ యాజ్ నా క్యారెక్టర్స్కి కావాల్సిన వ్యార్కార్కి సంబంధించి తీసుకున్నాడు అండ్ ఆటో ఇంక్రిమెంట్ విచ్ ఇస్ అ ప్రైమరీ కీ అంటాం దీన్ని. ఇక్కడ ప్రతి ఒక్క టేబుల్ కింద నేను చెప్పాను కదా నోట్లో, సో దట్ హ్యాస్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పర్టికులర్ టేబుల్. ఇక్కడ క్లియరే కదా అందరికి? యా. నౌ ఐ వాంట్ గో ఫర్ ద నెక్స్ట్ పర్టికులర్ పార్ట్. ఇప్పుడు మనం చాటింగ్ చేద్దాము. ఇక్కడ ప్రశాంత్కి నేను హాయ్ బేబీ అని పెడుతున్నాను. సో జస్ట్ ఐ డూ హ్యావ్ సెండ్ వచ్చిందా నీకు మెసేజ్ వచ్చిందేమో చూడు ఒకసారి. నో యూ విల్ గెట్ ఇట్. రిఫ్రెష్ ఇట్. ఇదేమి మనం జస్ట్ మనం ఆఫీస్లో క్లాస్లో తీస్తుంది వస్తుంది. రాజు అనే దాంట్లోకి వెళ్ళు, నాది ఓపెన్ చేస్తే హాయ్ నాకు రిప్లై ఇవ్వవా? హలో. ఇప్పుడు నేను మన ప్రశాంత్కి తిన్నావా రా అని రాస్తున్నాను. ఇప్పుడు రాయంగానే ద పర్టికులర్ యాక్టివిటీ లెట్స్ గో టు ద డేటాబేస్. ఇప్పుడు మన కార్తిక్ నువ్వు నాకు మెసేజ్ ఇవ్వవా? కార్తిక్, నేను కార్తిక్ ఓపెన్ చేశాను, కార్తిక్లో లైవ్లో ఉన్నాడు ఇప్పుడు. అండ్ ఇఫ్ ఐ కెన్ సీ ఐ వాంట్ టు గివ్ ద హాయ్ సార్, హాయ్ మ్యాన్. కర్రీ ఈజ్ సూపర్. I have given the message over here. ఇప్పుడు నీకు వచ్చిన డేటా చూసి చాటింగ్లో. సో విచ్ మీన్స్ నౌ వీ పీపుల్ వర్ డన్. ఎవ్రీ టైం మనం ఇప్పుడు సెండ్ చేయాలి. ఇప్పుడు వాట్సాప్ కూడా ఇట్లానే కదా, ఇన్స్టాగ్రామ్ కూడా ఇట్లానే కదా. మీరు ఇలా సెండ్ చేయగానే ద ఇన్ఫర్మేషన్ విచ్ వాస్ స్టోరింగ్ ఇన్ ద డేటాబేస్ విచ్ మీన్స్ వీఆర్ ఇన్సర్టింగ్ ద డేటా. బట్ ఇది మనం గ్రాఫికల్గా చేస్తున్నాం విచ్ మీన్స్ డిజైనింగ్ ఆన్ వెబ్ యాప్ సంథింగ్ దట్ వీ హ్యావ్ యూజ్డ్. సో లెట్స్ గో బ్యాక్ టు ద పర్టికులర్ సిస్టమ్. ఓవర్ హియర్ ఐ వాంట్ టు టేక్ ఇట్ యాస్ నా యూజర్స్ ఏదైతే ఉందో యూజర్స్లోకి వెళ్తే ఇప్పుడు మనం చాట్ చేసిన అప్లికేషన్లోకి వెళ్దాం. అంటే చాట్ చేసిన మెసేజెస్ చూసుకుందాము. ఇక్కడ చాటింగ్ అప్లికేషన్ పెద్దగా ఏముండదు, ఇంతే. మెసేజెస్లోకి వెళ్తే ఇప్పుడు నేను ఒక పర్టికులర్ మెసేజ్ పంపించింది, ఇక్కడ ఒక పర్టికులర్ ప్రైమరీ కీ మనకి తయారైన ప్రైమరీ కీస్ ఉన్నాయి కదా, ఆ పర్టికులర్ ప్రైమరీ కీస్కి వస్తున్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్లోకి వెళ్తే ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క ఐడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ ద ఐడి హియర్ లైక్ 621 అనేది రాజాకి ఇచ్చిన ఐడి విచ్ ఇస్ యూనిక్. అది 62 ఐడి. అంటే అవుట్ గోయింగ్ మెసేజ్ ఎవరి దగ్గర నుంచి అంటే 6218. ఇన్కమింగ్ మెసేజ్ ఎవరికి పంపిస్తున్నాము అంటే ప్రశాంత్కి. నాకు తెలిసి 140 ఏదైతే ఉందో అది ప్రైమరీ కీస్ ఇస్తే వాళ్ళకి ఆ మెసేజ్ ఆ పర్టికులర్ ఐడి బేసిస్ మీద ఇంతే. దట్స్ ఇట్, అయిపోయింది ఇక మెసేజ్. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీనిలో? దిస్ ఈజ్ నౌ వే వి పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్సర్టింగ్. బట్ ఇది క్వైరీలో మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాం అంటే ఇంత పెద్ద పంచాయతీగా మనం చేసినాం కదా అంటే ఇదే పర్టికులర్ యాక్టివిటీ ఇఫ్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ ఇన్ ద సిస్టమ్ ఐ వాంట్ టు యూజ్ ఇట్ యాజ్ క్వైరీ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. యాక్చువల్గా ఇది క్వైరీ లాంగ్వేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో మనం రాసాం. యాక్చువల్గా క్వైరీస్ అనేవి వెళ్ళి ఇన్సర్ట్ ఇన్ టు టేబుల్ నేమ్ సో అండ్ సో పర్టికులర్ కాలమ్ ఇవన్నీ రాసాము. ఇదంతా లాజికల్గా రాసుకుంటున్న ఒక ప్రోగ్రామ్ చేసాం యాక్చువల్గా. సో ఈ విధంగా మనం ఒక స్మాల్ అప్లికేషన్, ఇది ట్రయల్గా మనం శాంపుల్లో చేసిన అప్లికేషన్. జస్ట్ వీ డూ హ్యావ్ ఇక లైవ్లో ఎవడు ఉన్నాడో ఎవరు లేదో తెలుస్తుంది. ప్రశాంత్ నువ్వు ఒకసారి లాగౌట్ చేయవా? when the Prashant got logged out అవ్వగానే we people will get చేసావా? Now let us rephrase the page. I got a particular Prashant ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు. ద స్టేటస్ దట్ వెంట్ ఆఫ్. ఇప్పుడు అదే యాక్టివిటీ మనం డీబీలోకి వెళ్ళి చూసినట్టయితే వీ పీపుల్ క్యాన్ సీ దట్ పర్టికులర్ పర్సన్ వెదర్ హీఈస్ ఇన్ యాక్టివ్ ఆర్ నాట్ యాక్టివ్ అనేది ఇక లాస్ట్ స్టేటస్లో యూ పీపుల్ క్యాన్ సీ దట్. సో వెన్ ఐమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దట్ ఇప్పుడు ఆయన కోడ్లో ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయినట్టు వచ్చేస్తుంది.
I hope you people understood, which means whatever actions that you are performing on your particular system previously, అంటే మీ చాటింగ్ కానీ ఇమేజ్ అప్లోడింగ్ కానీ అని చేస్తున్నట్టయితే that thing which we people are going to call is the inserting into the particular table. అర్థమైందా ఇప్పుడు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? సరే గ్రాఫికల్గా అవును. అంటే గ్రాఫికల్గా అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపించాను, అంటే రియల్ టైంలో మనం వాడుతుంటే డేటా ఎట్లా వచ్చి ఎలా డీబీలో కూర్చుంటుంది అని, ఐ మీన్ ఇన్సర్ట్ అవుతుంది అని చెప్పేసి. అర్థమైందా? Yeah. Now let us go and see the scenario over here. Can I close this? Photo upload చేసుకునేది ఇదా? Okay. No personal data. Yeah, it's done. Okay. Now this is where we people who have done this activity as a users ఇక మనం చేసాము. I hope ఇది క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. యా, నౌ లెట్ us go and see. ఇప్పుడు ఇదే పర్టికులర్ నేను సైన్ చేయాలి. ఇది ఒక అప్లికేషన్ నేను రన్ చేసి జస్ట్ అర్థం అవ్వడానికి కోసం నేను చూపించాను. డోంట్ టేక్ ఇట్ ఇస్ అదర్ మేనర్. ఎందుకంటే ఈ అప్లికేషన్ చూపిస్తే వేరే ఆర్గనైజేషన్ చేసేదట మాకు వేరే ఏదో చెప్తున్నారు, నాకు డేటాబేస్ చెప్పలేదు అన్నారు. అది అర్థం అవ్వాలి అంటే అసలు యాక్చువల్గా డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే యాక్చువల్ రియాలిటీలో ఎలా వచ్చి కూర్చుంటుంది అనేది. ఇప్పుడు మెసేజెస్లో మనం మాట్లాడుకున్న మెసేజెస్ అన్ని ఇలా ఒకదాన్ని ఇప్పుడు చూడండి. ఇందాక నేను చెప్పాను కదా ప్రైమరీ కీ అని చెప్పేసి, ప్రతి ఒక్క దానికి ఒక టేబుల్కి ఒక ఐడి అనేది మ్యాండేటరీ దట్ హ్యాస్ అ సీక్వెన్షియల్ ఆర్డర్. దీని గురించి నేను ఒక చాప్టరే ఉంది మనకి, అది నేను ఇన్డెప్త్గా మనం ఆ చాప్టర్లో మాట్లాడతాము. ఇది ఈ మెసేజెస్ ఐ మీన్ ఐడి ప్రైమరీ గురించి. నౌ లెట్ us go to our topic. మన డేటాబేసెస్కి వెళ్దాం ఒకసారి. లెట్స్ గో టు అవర్ డేటాబేస్. It might be taking this more than 20-25 days పడుతుంది. 20 అంటే 2 to 3 weeks పడుతుంది నాకు మోస్ట్లీ. ఎందుకంటే నేను ఐ హ్యావ్ టు కవర్ పీడీబీసీ అంటే పైథాన్తో కనెక్టివిటీ, అండ్ అగైన్ ఐ నీడ్ టు కవర్ విత్ జాంగ్ అప్పుడే కాదు బ్రో, జియోఐ అప్లికేషన్ కనెక్టివిటీ చేయించాలి. జియోఐలో మీరు చేసినప్పుడు డేటా అంతా టెంపరీగా వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టిండ్రు. ఇప్పుడు ఆ డేటాని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి, మాకు కావాలన్నప్పుడు దాంట్లో గెట్ చేసుకోవాలి. సో అవి చెప్పాలంటే కొద్దిగా టైం అయితే పడుతుంది, ఎందుకు తొందరగా అయిపోవాలి. నా క్లాసెస్ కొద్దిగా ప్రొలాంగ్గా ఉంటాయి. ఇట్ వోంట్ బి లైక్ వెరీ షార్ట్. సో I was telling something. I was saying something. applications. I think low. Yeah, let's get back to our here. Like now we people do have an employee table ఏదైతే ఉందో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ట్యాబ్స్. ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇందాక మనం గ్రాఫికల్గా చూసినాం కదా, దట్ ఈస్ వే వీ హ్యావ్ టు రైట్ కోడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నా డేటాబేస్ రెండింటిని కంబైన్ చేసి, డిజైన్ని కంబైన్ చేసి మూడింటిని ఒకసారి పర్ఫామ్ చేసేది. ఇందాక మీరు మెసేజ్ అప్లికేషన్ చూస్తే. Now, whatever we people are developing this scenario, that table, this is only the query and database access unte database lo meer rayalsina queries anamata. So let us go to the particular query loki velli oka data ni insert cheyali. Ee insert cheyali anna query dentlo nunchi ochindi raj ante ninna mana class chadukuneటప్పుడు DML ane oka particular DML ane oka particular concept మనం చదివాము. ఈ డిఎంఎల్ కాన్సెప్ట్ ఏంటి రాజు అంటే, ఈ డిఎంఎల్ అనే కాన్సెప్ట్లో 4 క్వైరీస్ ఉంటాయి విచ్ వి పీపుల్ కెన్ కాల్ ఇట్ యాజ్ నా ఇన్సర్టింగ్, సెలెక్టింగ్, అప్డేటింగ్, డిలీటింగ్. ఇందాక మీరు చూసిన చాటింగ్ అప్లికేషన్ చేశాం కదా, అందులో ఇన్సర్ట్ చేసాము, డేటా చూస్తున్నాము. అంటే నేను ఇన్సర్ట్ చేసే హాయ్ బీబీ అంటే మన ప్రశాంత్, నీకు రాలేదు ఆ మెసేజ్, ప్రశాంత్కి వచ్చింది ఆ మెసేజ్. నేను నీకు పెట్టిన మెసేజ్ ప్రశాంత్ చూడట్లేదు అంటే యూ పీపుల్ ఆర్ వ్యూయింగ్, అంటే చూసారు కదా, దాన్ని సెలెక్ట్ అంటాం యాక్చువల్గా. అగైన్ అది లాజికల్ బేసిస్, కండిషనల్ బేసిస్ మీద చూస్తాము. అండ్ ఇన్సర్ట్, వాట్ ఆర్ ద డేటా దట్ వీ పీపుల్ వాంట్ టు ఇన్సర్ట్, వీ పీపుల్ ఆర్ గోయింగ్ టు యూజ్ ద ఇన్సర్ట్ క్వైరీ. అది ఏదైనా కావచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఇమేజ్ పంపించండి, లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్కి ఒక పోస్ట్ నైట్ గుడ్ నైట్ పంపించండి, లేదంటే ఒక స్నాప్చాట్లో ఒక స్నాప్చాట్ అయినా అదే ఫోటోలు తీసి పెడతారు కదా, స్నాప్చాట్ అప్లోడ్ చేసినా కానీ, లేదంటే ఒక వీడియోస్, రీల్స్, మ్యూజిక్ ఫైల్స్ ఏది ఉన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన యాక్టివిటీ that you people are inserting the data. Snapchat, I mean, I personally don't know. I didn't use that, but I heard a lot actually.
అప్లికేషన్ ఎందుకు ఉపయోగం అంటే ఇట్ విల్ గివ్ ఓన్లీ టెంపరరీ డ్యూరేషన్ ఆఫ్ ద వ్యూయింగ్. అది టెంపరీగా టైం అనేది ఫిక్స్ ఉంటుంది కదా సార్ అంతే. నాకు ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా సార్, వాట్సాప్ లో ఇప్పుడు మనం స్టేటస్ పెట్టుకున్నప్పుడు టైం అనేది పర్టికులర్గా 30 సెకండ్స్ అని ఇస్తారు కదా, అది అలాగా అలానే ఉంటుంది, తర్వాత వెంటనే పోతుంది. ఎర్రర్ అయిపోతుంది. అంటే ఒకసారి వ్యూ చూడగానే మెసేజ్ ఇంకా లేనట్లే ఉంటుంది. లైక్ ఇప్పుడు దాకా మాట్లాడలేమేమో ఇంకా. ఓకే, అది స్టేటస్ డీబీలో పడుతుంది. బట్ స్టేటస్ అనేది వాళ్ళకి వ్యూ ఏదైతే చూస్తారు కదా, వ్యూడ్ అని చెప్పేసి ఒక స్టేటస్ మారిపోతుంది. ఎప్పుడైతే వ్యూడ్ ఉన్నవాడు కనిపించదు, ఇంకా వ్యూ చేయని వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అదే డేటాబేస్లో లాజిక్ రాసుకుంటారు కండిషన్ బేసిస్ మీద. సేమ్ లాజిక్ వాట్సాప్ లో కూడా జస్ట్ వన్స్ అని ఒక మెసేజ్ ఉంటుంది తెలుసు కదా సార్. I mean, అవును. ఆ టైప్ లో చూపిస్తుంది అని అంటారు. అది ఎలా రాస్తాము? వ్యూ అంటే ఏం లేదు, వన్ వ్యూ అంటే డేటాబేస్లో అలా రాసి మనం స్టోరీ చేసుకోవచ్చా? స్టోర్ అంటే చేసుకుంటారు. చూసారన్న మెసేజ్ డీబీలో ఉంటుంది, ఎక్కడికి పోతుంది డీబీ అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు డిలీట్ చేశారనుకోండి, డేటా డిలీట్ అవ్వదు, అది వేరే టేబుల్లోకి ట్రిక్ చేస్తుంది. ట్రిక్ అంటే డిలీటెడ్ ఫైల్స్ ఉన్నాయి కదా, మీ ఐడితో, మీ రిజిస్ట్రేషన్ ఐడితో అన్ని వెళ్ళి వేరే అందులో కూడా ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోయింది, ఇమేజ్ పంపిస్తే డిలీట్ అయిపోయింది. నో, ఒకసారి ఎలక్ట్రానికల్ డివైస్లోకి ఒక డేటా వచ్చింది అంటే నెవర్ డిలీట్స్, ఇట్ స్టోర్స్. మళ్ళీ ఇప్పుడు కార్తికేయ ఉన్న డౌట్ 5 MB 4 MB ఇమేజెస్ స్టోర్ అవుతాయి అంటే ఆ 5 MB 4 MB సైజ్ మొత్తం హెక్సాడెసిమల్లోకో లేదంటే బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయ్యి టెక్స్ట్వర్ ఫార్మాట్లో 1 KB స్టోర్ చేసుకుంటారు. దిస్ ఆర్ సమ్ అదర్ ప్రాక్టీసెస్ దట్ వీ పీపుల్ అంటే తక్కువ సైజ్ని ఇది చేసుకోనికి, దాని తర్వాత మళ్ళీ దాన్ని ఎన్క్రిప్ట్ చేసి ఇట్ ఈస్ కంప్లీట్ మళ్ళీ అది అవుట్ ఆఫ్ సర్వీస్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం యూజ్ చేసింది అదంటే పర్టికులర్ గా మనం యూజ్ చేస్తున్నది స్మాల్ డేటా అనేది అవుతుంది. కానీ కొన్ని సర్వర్స్ చాలా మంది లాట్ ఆఫ్ మెంబర్స్ యూజ్ చేస్తుంటారు. అది ఒక సర్వర్ యొక్క హార్డ్వేర్ కాంపోనెంట్ అది మనకు సంబంధించినవి కదా, దాంట్లో ర్యామ్, రోము, హార్డ్ డిస్క్ ఇవన్నీ హెవీగా ఉండాలి. ఒక ఐపీ అడ్రస్ ఎంతమంది లాగిన్ అవ్వాలి, ఎంతమంది చేసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్. యా, రెసిపీస్ కదా. If you create a DB by using GUI, sorry, if you create a database by using GUI, and we extract query code for it. అంటే మనం GUI లో డేటా పెట్టి query లో దాంట్లో రాస్తున్నాం, ఎక్స్ట్రాక్ట్ చేసి ఇప్పుడు మనం క్వారీ ఇట్లా రాస్తే టేబుల్ క్రియేట్ అవుతుంది. అవును, అదే GUI టేబుల్ క్రియేట్ చేసినప్పుడు క్వారీ ఎంత క్రియేట్ అవుతుందా మనం అవుతుంది, తీసుకుంటుంది. మనం తీసుకోవచ్చు. యా, తీసుకోవచ్చు. క్వైరీ తీసుకోలేవు, యూ కెనాట్ గెట్ ద క్వైరీ ఇన్ ద GUI. నాకు తెలిసి ఆయన అది కాదు అడిగింది అనుకుంటా. ఎక్స్ట్రాక్ట్ క్వారీ కోడ్ లేదు, అలా వస్తే అది వీకే కదా. అలా వస్తే బ్యాంక్ యొక్క డేటాబేస్లో టేబుల్స్ వచ్చిందంటే ఇంకా నేనైతే నా దాంట్లో ట్రాన్సాక్షన్ చేసుకుంటూ కూర్చుంటాను. అది ఎప్పుడు రాదు, రాదు 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 రాదు. ఓన్లీ అది రావాలి అంటే యూ హ్యావ్ అ 4. అది నేను ఫర్దర్ క్లాసెస్లో వెళ్ళేటప్పుడు చెప్తాను. సెక్యూరిటీ థింగ్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్, IP అడ్రస్, ఇవేవైతే ఉన్నాయో అవి మనం ప్రొవైడ్ చేయాలి, దానికి పోర్ట్ నెంబర్స్. అదే వెళ్ళే కొద్ది క్లాసెస్ గురించి నేను చెప్తాను, అది ఎందుకు రాదు, ఎందుకు రావాలి అనేది కూడా నేను చెప్తాను. అది యాక్టివిటీస్ ఫర్దర్ ఆన్. ఐ వాజ్ సమ్వేర్ ఎల్స్. సెలెక్ట్, ఇన్సర్ట్. యా, ఇప్పుడు ఇందా మనం చేసిన అప్లికేషన్లో రెండే చేసినాము, ఒకటి సెలెక్ట్, ఇన్సర్ట్. అర్థమైంది కదా. నో లెట్ us అండర్స్టాండ్ ఇన్సర్ట్ చేయడానికి డేటా ఇన్సర్ట్ చేయడానికి క్వైరీ ఏంటి రాజు అంటే ఏ క్వైరీ అయినా తీసుకోండి, ఇట్ ఈస్ నా సేమ్ కైండ్ ఆఫ్ నా క్వైరీ. ఇంకా ప్రపంచంలో దీని మించిన ఏ క్వైరీ సేమ్ అదే కమాండ్స్ ఉంటాయి. ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ ఈజ్ మై పర్టికులర్ టేబుల్ నేమ్. అండ్ ఆ టేబుల్లో మనకి కాలమ్స్ ఉన్నాయి కదా, విచ్ వీ పీపుల్ ఆర్ గోయింగ్ టు వాంట్ టు క్రియేట్ ఎ కాలమ్ నేమ్స్, దట్ వీ పీపుల్ ఆర్ క్రియేట్ ఎ కాలమ్ నేమ్స్. అంటే ఎంప్లాయీ పారామీటర్స్, దానికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి కదా. కాలింగ్ ఏ పర్టికులర్ ఫంక్షన్ అండ్ యాజ్ అ ఫంక్షన్ క్రియేషన్ గుర్తుంది కదా. మనం ఇలా క్రియేట్ చేసినప్పుడు ఎంప్లాయీలో ఎన్ని పర్టికులర్ కాలమ్స్ ఉన్నాయో అన్ని పర్టికులర్ కాలమ్స్కి అన్ని పర్టికులర్ వాల్యూ, దీన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అని కూడా అంటాం, గుర్తుండాలి. ఒక పర్టికులర్ ఫంక్షన్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటే అన్ని పారామీటర్స్ ఉంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ వే వీ పీపుల్ కాల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటాం, అది గుర్తుంది కదా. సేమ్ ఇక్కడ కూడా దాని డేటా టైప్ అనేది మ్యాచ్ అవ్వాలి. డేటా టైప్ అంటే ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉందంటే ఇక్కడ ఆ ఎంప్లాయీ ఐడి అక్కడ డేటాబేస్లో మీరు ఇచ్చిన డేటా టైప్ ఏదైతే ఉంటుందో ఆ డేటా టైపే ఉండాలి. ఆ డేటా టైప్ కాకుండా నేను అక్కడ 1 అనే ప్లేస్లో రాజా పెడతా, రాజా అనే ప్లేస్లో 1 పెడతా అంటే నడవదు.
అర్థం కదా. ఒకవేళ డేటా టైప్ ఇఫ్ ఇట్స్ నా varchar లో ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ నా రాజా ఆర్ వన్ ఆర్ శేఖర్, ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి తీసుకుంటుంది యాక్చువల్గా. సో దిస్ ఈస్ వే వి పీపుల్ ఆర్ క్రియేటింగ్ టు ఇన్సర్ట్ ద డేటా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఎందుకు టేబుల్ నేమ్ అంటే, మరి ఇన్సర్ట్ ఇంటూ అంటే ప్లెయిన్ ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ అంటే ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలో నువ్వు చెప్తున్నావు సిస్టమ్కి. దట్ యు ఆర్ టెల్లింగ్ టు ద సిస్టమ్ ఇన్ విచ్ పర్టికులర్ table that you want to get insert. So I want to go to the particular table of వెళ్ళడానికి I want to take it as an insert into table table name. What is our table name that we have taken? That is an employee information ఏదైతే ఉందో information. And in this particular activity we people do have some of the columns over here. అంటే employee ID అంటే ఎన్ని columns కావాలి? employee ID comma employee name comma sorry అవసరం లేదు. అంటే ఇంతకుముందు మ్యాండేటరీగా ఇచ్చేది ఉండే, అంటే 2016 వరకు 17 వరకు యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ సింగిల్ కోడ్స్. దాని తర్వాత నువ్వు ఇవ్వకపోయినా ఏం కాదు, అంటే దోస్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇంతకుముందు సెమీకాలన్ ఇవ్వాల్సిందే, ఇప్పుడు సెమీకాలన్ ఇవ్వకపోయినా ఏం 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 కాదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్, వర్షన్ మారే కొద్దీ దాని సింటాక్సింగ్ మారుతుంది, దాని యొక్క ప్రొసీజర్ మారుతుంది. అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు తెలుస్తుంది. దాని గురించి మనం డీటెయిల్స్ ప్రిపేర్ అయ్యి చూసి ఓకే ఈ వర్షన్కి ఈ సింటాక్సింగ్. నిన్న కూడా మనం ఏదో జనరేట్ చేసేటప్పుడు సంథింగ్ ఇట్ సేస్ దాట్ చెక్ యువర్ వర్షన్ కంట్రోల్ సంథింగ్ ఏదో చెప్పింది. ఐ డోంట్ రిమెంబర్ దట్ యాక్టివిటీ, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ బేస్డ్ ఆన్ వర్షన్తో మారుతూ ఉంటుంది మెథడ్స్ కానీ ఏమన్నా. అండ్ ఈమెయిల్ ఉంటే ఈమెయిల్, అండ్ యాజ్ వెల్ as శాలరీ ఉంటే శాలరీ అని చెప్పేసి తీసుకున్నాం. కాల్ చేసి కదా, దాంట్లో ఉన్న కాల్స్ అన్ని కాల్ చేసేస్తారు. అన్ని కాల్ చేయాల్సిన అవసరం, నీకు ఏవి కావాలో అవి కాల్ చేయాలి. బట్ డూ రిమెంబర్, ఒకవేళ దానిలో ఉన్న పర్టికులర్ కాలమ్స్ ఎంటీగా ఉంటే ఇట్ విల్ టేక్ ఇట్ as a null వాల్యూ కింద తీసుకో. నాట్ నల్ అని పెడితే తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు. చెప్తా అది మనం డిపార్ట్మెంట్ అవసరం లేదు. పొజిషనింగ్ అన్నారు కదా, ఇప్పుడు డిపార్ట్మెంట్ దగ్గర ఎంటీ స్పేస్ ఇచ్చేసి కామన్ పెట్టి సరిపోవాలా? ఇట్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద స్ట్రింగ్. దాంట్లో 0 bytes తీసుకుంటుంది. నువ్వు అక్కడ డిపార్ట్మెంట్ కాలం తయారు చేసినావు ఇక్కడ, అండ్ ఆ కాలంకి నువ్వు వాల్యూ ఇవ్వాల్సిందే కదా పొజిషనల్ ఆర్గ్యుమెంట్కి. ఒకవేళ నాకు అది డిపార్ట్మెంట్ వద్దని కూడా అది తీసేసేయి కదా. కానీ ఇప్పుడు పొజిషన్ అంటే ముందుకు వస్తుంది కదా. ముందుకు ఎందుకు వస్తుంది? ఇంకా అది తీసేసినట్టే కదా, అది లేకపోతే రాదు. ఏ రెస్పెక్టివ్ కాలమ్స్లోకి ఆ రెస్పెక్టివ్ కాలమ్స్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు కాలమ్ని డిఫైన్ చేయకపోతే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ నల్ వాల్యూ కింద తీసుకుంటారు. నల్ అంటే విచ్ వాజ్ నాట్ యూజ్డ్, అంటే దాంట్లో ఎంటీ ఇంకేం లేదు, అంటే వాడలేదు, లేదంటే అసలు ఎంటీగా మనం ఏం యూజ్ ముట్టుకోలేదు దాన్ని అనేసి. అర్థమైందా? Yeah. Now let us go and insert the. Now let us go and insert the data over here. Like now, I want to insert some data. Now in this part of data, I want to take it as now values. Either on the particular values. In these values, I want to insert some. అంటే కొన్ని values ఇద్దాం అనుకుంటున్నాను. If I want to give some of the particular values ఏమైనా ఇవ్వాలి అనుకున్నట్టయితే, then I want to provide it as an employee ID. ఏదైతే ఉందో employee ID. గుర్తుపెట్టుకోండి, అంటే ఇందాక నేను చెప్పిన నోట్ ఉంది కదా, అది గుర్తుపెట్టుకుని మనం ఒక చాప్టర్ వస్తుంది మనకి, కీస్ అనే చాప్టర్. ఆ కీస్ అనే చాప్టర్లో మనం డిస్కస్ చేద్దాం. ప్రైమరీ కదా, ప్రైమరీ, యూనిక్, ఫారెన్ ఇలా కొన్ని ఉన్నాయి. మనం అవి అక్కడ డిస్కస్ చేద్దాం అక్కడ ఇన్ డెప్త్గా. సో ఇక్కడ ఐడి ఉందంటే ఐ వాంట్ గివ్ ఇట్ యాజ్ నా ఐడి, అండ్ యాజ్ వెల్ యాజ్ నా ఐ వాంట్ టేక్ ఇట్ యాజ్ నా నేమ్ ఉందంటే రాజా, and at the same time I want to give it as a department, that is na CSC, and at the same time I want to give it as a phone number, that I want to take it as a phone number. Sorry, I'm so sorry. 97039715777, and at the same time email that I want to give it as raj@gmail అని ఇస్తున్నాను. ఇందాక మనం డేటాబేస్లో గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం GUI అప్లికేషన్ మీరు టెక్స్ట్ బాక్స్లో రాసిండ్రు కదా, అంతే మనం కూడా ఇక్కడ రాసేది. కాకపోతే అక్కడ కోడ్ రాయము, డైరెక్ట్గా యూజర్ ఇంటర్ఫేస్ ప్యానల్లో మనం వాల్యూస్ ఇచ్చేసి సబ్మిట్ కొడుతున్నాం. అంటే చదువు రానివాడు కూడా దే కెన్ ఇన్సర్ట్ ఇట్. ఇప్పుడు మీరు పేమెంట్ చేస్తున్నారు, ఎక్కడ అది కూడా ఇన్సర్టే. కాకపోతే అక్కడ మీరు కోడ్ ఏమైనా రాస్తున్నారా, క్వైరీ ఏమైనా రాస్తున్నారా? లేదు కదా. సేమ్ ఇక్కడ కూడా ప్రొసీజర్ చేసేటప్పుడు యూ పీపుల్ ఆర్ ఇన్సర్టింగ్ దాట్ డేటా, దట్ ఈస్ నా 2345.00 అని చెప్పి ఇన్సర్ట్ చేశారు. సమ్మన్ హ్యాస్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్.
ఇదెవరు బయట నుంచి వచ్చినాయా? అజయ్. అజయ్ అండి. సో వాట్ ఈస్ ఎనేబుల్ ఆఫ్ ఫారెన్ కీ చెక్స్ ఇన్ ద బాటమ్? ఫారెన్ కీ ఈజ్ నథింగ్ బట్ ఒక టేబుల్లో ఉన్న పర్టికులర్ ఐడిలో ఆర్ ఒక పర్టికులర్ టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఉన్న దాన్ని ఇంకొక టేబుల్లోకి గెట్ చేసుకోవడానికి, విచ్ మీన్స్ వితౌట్ రిపీటింగ్ ఎనీ డేటా. అంటే అది వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఉంది ఓకే. కింద మీరు చూస్తే గో పక్కన ఎనేబుల్ ఫారెన్ కీ ఎనేబుల్ ఫారెన్ కీ అంటే ఏం లేదు, విచ్ మీన్స్ దట్ ఒకవేళ ఫారెన్ కీస్ దానికి అటాచ్డ్గా ఉంటే గెట్ చేసుకోవడానికి. యాజ్ వీ డోంట్ రిక్వైర్, అది ఉన్నా పెద్ద ఫరక్ ఏం పడదు మనకి, ఉన్నా లేకపోయినా, దట్ డస్ నాట్ మేక్ ఎనీ ప్రాబ్లం. సో ఇప్పుడు ఒక రికార్డ్, దిస్ ఈస్ వేర్ వీ డూ హ్యావ్ క్రియేటెడ్ వన్ సింగిల్ రికార్డ్. జస్ట్ ఇప్పుడు ఇదే పర్టికులర్ రికార్డ్ని వీ పీపుల్ హ్యావ్ టు క్లిక్ ఆన్ గో, ఏదైతే ఉందో క్లిక్ ఆన్ గో, అండ్ వీ పీపుల్ గెటింగ్ దట్ పర్టికులర్ రికార్డ్ ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మీరు అక్కడ బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే మెసేజ్ రాసింది కదా, నాకు చేసి సబ్మిట్ కట్టాలని నాకు ఇన్ఫర్మేషన్, సేమ్ ఇన్ఫర్మేషన్ నాకు అంత వచ్చింది ఇప్పుడు. బట్ అక్కడ యూజర్కి ఒక ప్యానల్ ఇచ్చాము, బికాస్ ఒక కస్టమర్ని ఎక్స్పీరియన్స్ చేయించాము. ఎవరికి ఏం తెలియదు. ఇప్పుడు ఒక 9th క్లాస్ స్టూడెంట్కి మెసేజ్ పెట్టడం వచ్చా వాట్సాప్లో, కార్తీక ఏం మాట్లాడుతున్నావు, నర్సరీ పోడోడే పెడుతున్నావు భయ అనుకున్నాను. అంటే వాడికి యూజర్ కోడ్ రాయట్లా. అంటే ఒక యూజర్కి ఎక్స్పీరియన్స్ ఏమి ఇస్తున్నారు అంటే, ఈ క్వైరీని బ్యాక్గ్రౌండ్లో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. యాక్చువల్గా మొత్తానికి ఎగ్జిక్యూట్ అని కాదు, బ్యాక్గ్రౌండ్లో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం రాసిన కోడ్ అది లాజికల్గా ఎలా వస్తుంది అనేది నేను పీడీబీసీ వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తాను ఒకసారి. ఈజ్ ద క్లియర్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? క్లియర్ కదా ఇది? యా. నౌ వాట్ ఎవర్ ద డేటా దట్ వీ పీపుల్, అదే ఒక బల్క్ డేటా ఉంది, మల్టిపుల్ డేటా ఏదైనా ఉంది అంటే, దెన్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద క్వైరీ యూసేజ్. ఇక్కడ 1 ఉంది కదా, జస్ట్ ఐమ్ చేంజింగ్ ఎస్ అ 2 అండ్ రాజశేఖర్ అని చెప్పి రాస్తున్నాను. ఒకవేళ 2 రికార్డ్స్ ఉన్నాయి రాజు, దెన్ ఐ వాంట్ టు ప్రాసెస్ చేస్తానంటే ఇప్పుడు 2 అని పెట్టండి. అసలు ఇక్కడ సెకండ్ వాల్యూస్ లో వెళ్ళిపోతుందా లేకపోతే వాల్యూ ఓవర్ రైట్? సెకండ్ అనేది ఓవర్ రైట్ చేయదు, నెక్స్ట్ వాల్యూ కిందకి వెళ్ళిపోతుంది. ఒకవేళ 1 పెట్టినా నెక్స్ట్ వాల్యూ కిందకి వెళ్తుంది, బికాస్ వీఆర్ నాట్ ఈవెన్ ప్రొవైడింగ్ ఇట్ యాజ్ నా ప్రైమరీ కీ చెప్పట్లేదు కాబట్టి. అదే నువ్వు ప్రైమరీ కీ పెడితే బాబు ఆల్రెడీ డూప్లికేట్ వాల్యూ ఎంటర్ చేస్తున్నావు, ఇక్కడ ఇది ఎలవ్ లేదు, నువ్వు పక్క జరుగు ఉంటుంది, విచ్ మీన్స్ యూ నీడ్ టు గో విత్ ద నెక్స్ట్ వాల్యూ. ఇందాక మనం చాటింగ్ అప్లికేషన్ చూద్దాం ఒకసారి, జస్ట్ మీకు గోత్రూ చేయించడానికి. ఇక్కడ నువ్వు చూసినట్టయితే మనం ఎక్కడ కూడా ఐడీస్ ఇవ్వలేదు అక్కడ, బట్ ఆటోమేటిక్గా దాని ఇంక్రిమెంటల్ వాల్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద, అంటే కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 మనం ప్రోగ్రామ్లో రాస్తాం కదా, ఒక వాల్యూ తర్వాత ఇంకొక వాల్యూ రావడానికి, అట్లా ఒక్కొక్క వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది యాక్టివిటీ. ఐ హోప్ ఇట్స్ క్లియర్. యా. నౌ మల్టిపుల్ రికార్డ్స్ రావాలంటే వాల్యూస్ దగ్గర సపరేటెడ్ విత్ కామా, వేర్ ఐ వాంట్ టు టేక్ విత్ this activity, where I'm going to take this activity over here, and at this particular place or at this point of time I want to give it as na 3 and as well as na 4 and istunnaను. And just by clicking on this particular go area, we people are going to take as a click on go, and we people are getting the some of the records over here. Just opening that, I'm going to get the records like na Rajashekar అని చెప్పేసి నాకు మొత్తం డీటెయిల్స్ అనేది వచ్చింది. సార్ సేమ్ ఇండెక్స్ వాల్యూ 2 ఇచ్చాం అనుకోండి సార్, అప్పుడు తీసుకుంటుంది ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ ప్రైమరీ కీ. అదే ఇందాక నోట్ అనేది ఇచ్చా నేను, ఎందుకంటే ప్రైమరీ కీ ఉంటే యాక్సెప్ట్ చేయదు డూప్లికేట్ వాల్యూస్. ఒకవేళ ఆ ప్రైమరీ కీ అనేది అప్లికబుల్ లేకపోతే ఇట్ విల్ బి జనరేటెడ్ చేస్తుంది. అంటే ఈ 2 నుంచి 4 వరకు మొత్తం అన్ని డూప్లికేట్స్ ఇచ్చారు కదా సార్? డూప్లికేట్స్ ఇచ్చాను. నేమ్ అనేది డూప్లికేట్ ఏం ఉండదు. కార్తికేయ అంటే క్లాస్లో ఇంకొక కార్తికేయ ఉంటుందిగా, కాకపోతే నీకు ఇచ్చిన ఐడి అండ్ ఇంకొకరికి ఇచ్చిన ఐడి వేరే ఉంటుందిగా, అర్థమవుతుందా? సో దట్స్ వై యూ పీపుల్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వెన్ యూ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ద ఐ మీన్ నేను అది వచ్చి ఆ చాప్టర్ వస్తే నేను క్లియర్గా చెప్తాను దాని గురించి ఇన్ డెప్త్గా. సో దిస్ ఈస్ వే వీ పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ఇన్సర్టింగ్ ద డేటా అంటాం యాక్చువల్గా. ఈజ్ అ క్లియర్? Now I want to view the data or I want to see the data. So if I want to see the data, ఇందాక నేను హాయ్ పెట్టంగానే ప్రశాంత్కి వచ్చింది, నీకు వచ్చింది కదా, ఈ డీటెయిల్స్ ఏంటి అంటే, విచ్ మీన్స్ హియర్ ఐ వాంట్ టు సెలెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ డేటా, దాన్ని సెలెక్ట్ క్వైరీ అంటాం. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు అంటే నీ ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ క్వైరీ నీకు రన్ అవుతున్నట్టు, నువ్వు చూస్తున్నావు, నీకు హాయ్ అని వచ్చింది, ఇది వచ్చింది అంటే సెలెక్ట్ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అయినట్టు. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ యాస్ నా సెలెక్ట్ స్టార్. ఇండికేట్ స్టార్ అంటే ఏంటంటే ఆల్ కాలమ్స్, లేదు రాసుకునేది స్టార్ ఇండికేట్స్ ఆల్ కాలమ్స్ అవైలబుల్ ఇన్ ద టేబుల్. Select star, which means all columns
స్టార్ అంటే ఆల్ కాలమ్స్. నార్మల్గా మనము ప్రశాంత్ నీకు గుర్తుండి ఉండాలి కదా, మనం మాడ్యూల్స్ రాసేటప్పుడు కూడా స్టార్ అని పెడతాం యాక్చువల్గా, విచ్ మీన్స్ ఇన్పుట్స్ అంటే అన్ని అందులో ఉన్న అన్ని ఫంక్షన్స్, అన్ని మెథడ్స్, అన్ని కైండ్ ఆఫ్ వేరియబుల్స్, పారామీటర్స్ ఏవైతే ఉంటే అన్ని నాకు కావాలి అని చెప్తున్నాం యాక్చువల్లీ. ఫస్ట్ తీసుకుని అందులో డేటాబేస్ తీసుకుంటే అప్పుడు ఇంపోర్ట్ స్టార్ ఉంటుంది. ఎస్, అన్ని క్లాసెస్ అన్ని ఫంక్షన్స్ రావడానికి. సేమ్ ఇక్కడ కూడా స్టార్ పెట్టాను అంటే లేదు లేదు నేను స్టార్ పెట్టాను, నాకు కొన్ని మాత్రమే చూద్దాం, అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఇట్ స్టార్ రాసేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఏ టేబుల్, ఎందుకంటే మనకు ఒక 100 టేబుల్స్ ఉంటాయి, 200 టేబుల్స్ ఉంటాయి, అందులో నుంచి నువ్వు ఏ టేబుల్ చూడాలనుకుంటున్నావు, దట్ ఈస్ నా ఎంప్లాయీ ఏదైతే ఉందో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అనే టేబుల్లో నుంచి వాట్ డూ యూ వాంట్ టు వాచ్, ఎంప్లాయీ టేబుల్ నుంచి నువ్వు ఏం చూద్దాం అనుకున్నా, ఏ రికార్డ్ చూస్తావు, వేర్ కండిషన్, వేర్ ఈస్ నథింగ్ బట్ అన్ కండిషన్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ as నా ఐడి ఏదైతే, ఆర్ ఐ వాంట్ టు టేక్ ఇట్ as నా ఐడి అంటే మనం తీసుకున్న ఎంప్లాయీ ఐడి ఉంది కదా, ఈ ఎంప్లాయీ ఐడిని సెలెక్ట్ చేసి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పి, సారీ 5 అంటున్నా 1 అని చెప్పేసి ఇచ్చాము యాక్చువల్గా. 1 ఎప్పుడైతే ఇస్తున్నామో ఆ పర్టికులర్ రికార్డ్స్ మొత్తం కూడా అంటే సింగిల్ రికార్డ్ రావడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం యాక్చువల్గా. Which means to get a particular single record from the particular database, we people are going to use this particular record select అనేది యూజ్ చేస్తున్నాం యాక్చువల్గా. ఈజ్ అ క్లియర్? ఇంకేనా ఐ మీన్ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్ ఆర్ ఎనీ అదర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్ లైక్? సెలెక్ట్ ఎవరికి ఇస్తున్నామో ఆ పర్సన్ ఒక్కటే చూడగలరు. అంతే, ఒక రికార్డ్ మాత్రమే చూడగలుగుతాడు బేస్డ్ అపాన్ ద కండిషన్. అదే ఒక పర్సన్ కాల్ చేసి ఆ పర్సన్ కాల్ చూస్తారు. అది ఇండెక్స్ వైజ్ గా ఉందా సార్? ఒకవేళ 2 చూడాలంటే 2 చూస్తారు. ఇండెక్సింగ్ అనేది అలా రాదు. మన పంపించారు నువ్వే చూడగలుగుతావు, నేను చూడగలుగుతాను లేదు. సెలెక్ట్ అట్లా ఆ సెలెక్ట్ 1 ఎవరికి ఇస్తున్నాము, ఎవరి యూజర్కి ఇస్తున్నాము అదే చూడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ మనం ఫిల్టర్ చేసేటప్పుడు ఓన్లీ నాన్ వెజ్ చూడాలనుకుంటే నాన్ వెజ్ ఐటమ్ చూస్తే నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రమే వస్తాయి మనకి. అంటే కండిషన్ వేర్ నాన్ వెజ్ ఐటమ్స్ ఈక్వల్స్ టు ఆటోమేటిక్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని మనకి డిస్ప్లే అవుతాయి కేటగిరీ బేసిస్ మీద. యూజర్ ఐడి ఉంటుంది, అప్లికేషన్ యూజర్ ఐడి ఉంటుంది, అది నువ్వు ఒకనే చూడగలుగుతావు. ఐడి ఉంటుంది నువ్వు చూడగలుగుతావు, వేరే ఐడి ఉంటే వేరే చూడగలుగుతాం. యా, సో అంటే ఆ రికార్డ్ వాడి ఉంది కాబట్టి ఈ రికార్డ్ మనం కండిషన్ బేసిస్ మీద ఒక రికార్డ్ని గెట్ చేస్తున్నాం. ఇదే పర్టికులర్ క్వైరీని మనం యూజ్ చేసినట్టయితే in the same kind of a pattern where I'm going to take it as now employee select star from employee information in a table. Just click on that particular activity. By default, you people can say all the records. Condition lekapote where you people can see all the records. All records that we people can see. Is it clear? ఇంకా దీంట్లో చాలా క్లాజెస్ ఉంటాయి. ఆ క్లాజెస్ బేస్డ్ అపాన్ ద కండిషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అది లైక్ కండిషన్ అంటే మనకు ఆపరేటర్స్ ఉంటాయి కదా, రిలేషన్షిప్ ఆపరేటర్స్, అవి చూసినప్పుడు మనం యూజ్ చేద్దాం ఈ యాక్టివిటీస్ని. ఓకే, ఈజ్ అ క్లియర్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? సో రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ రేపు మాట్లాడదామా? కెన్ వి డిస్కస్ ఇన్ టుమారో? యా, ఈజ్ అ క్లియర్? ఆన్లైన్ మెంబర్స్ లైక్ నా ఈజ్ అ క్లియర్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్ ఆర్ ఎనీ అదర్ క్వశ్చన్స్? ప్లీజ్ లెట్ మీ నో. క్లియర్? యా, ప్రశాంత్ అర్థమైంది రోజు, ఇంకా అర్థం కాలేదా? యా, so this is how we have creating a tables and as well as data values, and we'll see those activities rest of the queries in tomorrow class. రేపు DDL కంప్లీట్ చేసేద్దాము అండ్ DML ఇంకా 2 క్వైరీస్ ఉన్నాయి మనకి, డిలీట్ అండ్ అప్డేట్, వాటి గురించి రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ గైస్.